హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మధుర స్వప్నం పార్ట్ 3. నెల రోజుల అనంతరం ఆనంద్కి రాధ కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను అందుకుంటూ, కృష్ణ ఇంకా రాలేదా అమ్మా అని అడిగాడు. లేదన్నయ్య, పక్క ఊరిలో రాత్రి ఎవరికో పాము కరిచిందట, వెళ్ళారని సీతాలు చెప్పింది అంది. రాధ వెళ్తుంటే ఆనంద్ వెనుక నుంచి పిలిచాడు, రాధా. రాధ తిరిగి చూసింది. ఈరోజు తారీఖు ఎంత? 20. నేనిక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? నెల రోజులు. సరిగ్గా ఇవాల్టి రోజునే వచ్చావు. ఏం లేదు. అబ్బే ఏం లేదు అన్నాడు. రాధ వెళ్ళింది. అతను గాఢంగా నిట్టూరుస్తూ అక్కడున్న పేపర్ తీసుకొని చూడసాగాడు. నెల రోజుల క్రితం ఆనంద్కి ఈ ఆనంద్కి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆనంద్ కాస్త కండపట్టి పుష్టిగా కనిపిస్తున్నాడు. కళ్ళ కింద నల్లటి చారలు తగ్గినాయి. ఈ నెల రోజుల నుంచి కృష్ణ అతనితో పాడరాని పాటలు అన్నీ పడ్డాడు. దోసపాటు తీసుకువచ్చిన తర్వాత మెల్లమెల్లగా తాగుడు మాన్పించేశాడు. మందు ఖాళీ అవగానే అతను డ్రింక్ కావాలని అరిచేవాడు, గోల పెట్టేవాడు. కృష్ణ మందు ఇచ్చేవాడు, కానీ అది డ్రింక్ కాదు. రత్తాలు తాగుడు కంటే నిషా తెప్పించే ఆకునూరి దాన్ని నీళ్లు కాచేవాడు. అది నిద్ర తెప్పిస్తుందే కానీ తాగుడు లాంటి హాని చేయదు. దాని ప్రభావం గంటలు మాత్రమే ఉంటుంది. మొదట అది డ్రింక్ అనుకుని తాగిన ఆనంద్ వెంట మెలకువ రావడం, మత్తు ఇంజెక్షన్ ఇవ్వమని గోల పెట్టేవాడు. కృష్ణ ఇంజెక్షన్ ఇచ్చేవాడు, కానీ అంత మత్తు వచ్చేది కాదు. అతను అశాంతిగా, చిరాగ్గా, కోపంగా గడిపేవాడు. ఒక్కోసారి ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు. కృష్ణ అతన్ని పట్టుకొని తీసుకువచ్చేవాడు. అతను మందుల కంటే స్నేహపూరితమైన మాటలతో స్వాంతనపరచాలని చూసేవాడు. అతను పెట్టిన తిప్పలన్నీ పడేవాడు. రాత్రంతా మేలుకొని అతని దగ్గర కూర్చునేవాడు. కృష్ణ అతనితో పడుతున్న అవస్థ చూస్తుంటే రాధకి ఒక్కోసారి కళ్ళు చెమ్మగిల్లేవి. కృష్ణ చూపించే అపారమైన ఓర్పుని, పట్టువిడవని అతని దీక్షకి ముగ్ధురాలు అయిపోయేది. ఆనంద్ వచ్చిన ఈ నెల రోజుల్లో సపర్యలతో రాధాకృష్ణల మధ్య ఉన్న మొహమాటం బాగా తగ్గిపోయింది. ఆ రోజు కృష్ణ వచ్చేసరికి శాంతమ్మ అంటోంది, నీ పుట్టినరోజు వస్తోంది కదా, చీర కొనుక్కోవటానికి డబ్బులు దాచుకోకుండా నాకీ మందులు మాకులు ఎందుకమ్మా? వాటికి తగ్గుతుందా పెడుతుందా? నువ్వు అలా అనకమ్మా. అన్నయ్యలో వస్తున్న మార్పు చూస్తుంటే తప్పక తగ్గుతుందని నాకు అనిపిస్తోంది. పుట్టినరోజుకేం భాగ్యం, ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది అంది. మర్నాడు సాయంత్రం రాధ స్కూల్ నుంచి వస్తుంటే వీరయ్య తమ్ముడు కొడుకు ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో డాక్టర్ గారు ఇమ్మన్నారు అంటూ ఒక ప్యాకెట్ అందించాడు. రాధ అది చూసి తెల్లబోయింది. అది గులాబీ రంగు ప్రింట్లో అందంగా ఉన్న అమెరికన్ జార్జెట్ చీర. దానికి ఒక కాగితం పిన్ చేసి ఉంది. అందులో ఇలా ఉంది, రాధా, ఇది స్వయంగా ఇవ్వాలని అనిపించింది, కానీ నువ్వు స్వీకరిస్తావో లేదోనని భయం వేస్తోంది. నీ పుట్టినరోజు నాడు ఇది కట్టుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నన్ను సంతోషపెట్టాల్సిన అవసరం నీకేమిటి అనుకుంటే మాత్రం నేనేం చెప్పలేను. రాధా, నేను ఒక ముద్దబ్బాయిని. నాకు సరిగ్గా మాటలు రావు. నా మనసుకి నచ్చింది చేశాను. నేను చేసిన పని నీకు నచ్చితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడు, దూరం నుంచి నేను నిన్ను గమనిస్తుంటాను. నీ ముఖంలో చిరాకు, విసుగు కనిపించిందనుకో, నేను ఈ చుట్టుపక్కల ఉండను. అసలు ఈ ఊర్లోనే ఉండను. కనిపించకుండా పారిపోతాను. రాధా, ఇంకో పరమసత్యం చెప్పనా? నేనింతవరకు ఎప్పుడూ ఎవరికీ ఇలాంటి కానుక ఇవ్వలేదు. నా సెలెక్షన్ మీద నాకు గొప్ప నమ్మకం ఉంది. ఈ చీర నీకు కూడా నచ్చితే నా నమ్మకం యథార్థమవుతుంది. నన్ను సంతోషపెడతావో బాధ పెడతావో నీ ఇష్టం మరి. కృష్ణ. రాధ ఉత్తరం చదువుతుండగానే ముఖంలో చిరునవ్వులు చిందులాడినాయి. ఉత్తరం చదివి తలెత్తి చూసింది. దూరంగా కృష్ణ సైకిల్ మీద ఒక కాలు కింద ఆనించి నిలబడి ఉన్నాడు. రాధ నవ్వు ముఖంతో చూసేసరికి అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి. రాధ వచ్చింది. అతని కళ్ళలో కృతజ్ఞత కనిపించింది. నవ్వుతూ చేయి ఊపి వెళ్ళిపోయాడు. రాధ ముందుకు వస్తూ అనుకుంది, కృష్ణ, నువ్వు మొద్దబ్బాయివి కాదు, ఒట్టి పిచ్చి అబ్బాయివి. నాకు కానుకలు ఇవ్వటం ఇదే ప్రథమం అంటున్నావు. ఇలా తీసుకోవటం నాకు కూడా ప్రథమమే. ఆ ఉదయం కృష్ణ సైకిల్ తీసుకుని ఊరిలో పేషెంట్స్ని చూడ్డానికి బయలుదేరుతుంటే సీతాలు ఎదురొచ్చింది. సీతాలు చేతిలో పూలబుట్ట ఉంది. తలంటు పోసుకుంది. మనిషి ఉత్సాహంగా లేడిపిల్ల గంతులు వేస్తున్నట్టుగా ఉంది. చాలా పెద్ద శుభవార్త అంది. ఏమిటి సీతాలు అన్నాడు కృష్ణ.
మా బావ కబురు చేశాడు బాబూ. ఏమని? ఈ పౌర్ణమి నాడు వచ్చి నన్ను తనతో తీసుకెళ్తాడంట. నిజంగానా? మరి డబ్బేదో ఇవ్వాలన్నావుగా? సీతాలు ముఖంలో ఆనందం పొంగివచ్చింది. ఆ డబ్బుని ఎవరో నా పేరు మీద మనీ ఆర్డర్ చేశారంట. నేనే పంపాననుకున్నాడంట. ఎవరో ఆ దేముడు. ఎవరు పంపి ఉంటారు? నీ బావకి నిన్ను వదిలి ఉండలేనని అనిపించి ఉంటుంది. ఇక లాభం లేదని ఇలా ఉత్తరం రాసి ఉంటాడు అంతే. ఎక్కడికి బయలుదేరావు? చేతిలో బుట్ట చూస్తూ అన్నాడు. గుడికి బాబూ. నన్ను చల్లగా చూసి నా కాపురం నిలబెడుతున్న ఆ దేముడికి దండం పెట్టుకుందామని. పిచ్చి సీతాలు, నువ్వసలు దేముడితో పోట్లాడాలి. ఎందుకు బాబూ? నువ్వింత మంచిదానివి కదా, నిన్ను ఎందుకు బాధ పెట్టాలి? అది నా దురదృష్టం నుదురు కొట్టుకుంటూ చూపించింది. సరే వస్తాను. అతను బయలుదేరాడు. ఒక్క నిమిషం ఆగండి బాబూ. ఏమిటి? అతను అడిగాడు. సీతాలు బుట్టలో పూలు తీసి పట్టుకొని గభాల్న వంగి అతని పాదాల మీద ఉంచి కళ్ళకి అద్దుకుంది. అరెరే, ఇదేమిటి? నీకేమన్నా మతిపోయిందా? అతను కంగారుగా లేవదీశాడు. సీతాలు ఏడ్చేసింది. ఏడుస్తూనే, అవును బాబూ, నిజంగానే మతిపోయింది. మాకు మనీ ఆర్డరు రసీదు వచ్చిందనగానే నేను మీరే అనుకున్నాను. నా గురించి మీరు తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరు చేస్తారీ పని? నాకివాళ మా అయ్య ఎంత గుర్తుకు వచ్చాడో తెలుసా? అయ్యే గనక ఉంటే ఎంత సంతోషపడేవాడో. నా దేవుడు మీరే బాబూ. పిచ్చి సీత, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడావు నువ్వు? నీ భర్తతో సుఖంగా ఉండాలని నా ఆశ. మా సీతాలు అత్తవారింటికి వెళ్ళి ఒక బుజ్జి పాపాయిని ఎత్తుకొని అప్పుడు నేను వచ్చాననుకో, అడుగో మామయ్య వచ్చాడు అని నన్ను చూపిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? సీతాలు సిగ్గుపడింది. కళ్ళ నీళ్లు తుడుచుకుంది. చూడు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తెలుసా? మా బావ దగ్గరికి వెళ్తా, నాకింకేం దిగులు బాబూ. ఇంతలో ఓ మనిషి పరిగెత్తుకు వచ్చాడు. డాక్టర్ బాబూ, వీరయ్య భార్యకి నొప్పులు వస్తున్నాయంట, మిమ్మల్ని రమ్మన్నారు. కృష్ణ గభాల్న సైకిలెక్కి వీరయ్య ఇంటివైపు వెళ్ళాడు. కృష్ణ వీరయ్య ఇంటికి వచ్చాడు. అప్పటికే వీరయ్య భార్య ప్రసవ వేదన పడుతోంది. కృష్ణ నిర్విణ్ణుడయ్యాడు. లేడీ డాక్టర్ ఇంకో 20 రోజుల తర్వాత గానీ కార్పు రాదని చెప్పింది. వారం రోజుల ముందే వీరయ్య భార్యని గుంటూరు తీసుకువెళ్ళి ఆమెని నర్సింగ్ హోంలో చేర్పించే ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు హఠాత్తుగా నొప్పులు ప్రారంభమైనాయి. వీరయ్య భార్య అంత దూరం ప్రయాణం చేసే శక్తి లేనట్టుంది. కృష్ణ వీరయ్యని పిలిచి లేడీ డాక్టర్కి ఉత్తరం రాసి ఆమె వెంటనే రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు. వీరయ్య భార్యని హాస్పిటల్కి తీసుకువచ్చాడు. అవసరం అయితే ఆమెకి ఆపరేషన్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసి ఉంచాడు. సాయంత్రం అయింది. కృష్ణ హాస్పిటల్ వరండాలో అటు ఇటు తిరుగుతూ వీరయ్య వెంట వచ్చే డాక్టర్ రాక కోసం చూస్తున్నాడు. ఆఖరి పడవకి వీరయ్య వచ్చాడు. ఒక్కడే తిరిగి వచ్చాడు. అతని ముఖం దీనంగా, అలసటగా, కంగారుగా ఉంది. వెంట లేడీ డాక్టర్ రాలేదు. డాక్టర్ గారు లేరు బాబూ, పెళ్లికి హైదరాబాద్ వెళ్లారంట అన్నాడు. కృష్ణ నిరత్తరుడయ్యాడు. ఆవిడ వస్తుందని ఎంతో ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడతను. రాత్రి అయిన కొద్దీ వీరయ్య భార్యకి నొప్పులు అధికమైనాయి. ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రాణానికే ముప్పు వచ్చేట్టుంది. బాబూ, ఇప్పుడెలా? అది బతుకుద్దంటారా? పాపిష్టివాడిని. అత్యాశకి పోయాను. పిల్లలు లేకపోతే లేకపోయారు అనుకోవాల్సింది. ఉండు వీరయ్య, నువ్వు కంగారు పడకు అంటూనే కృష్ణ మెట్లు ఎక్కి పరిగెత్తినట్టు వెళ్ళాడు. 10 నిమిషాల్లో అతను రాధ దగ్గరికి వచ్చాడు. రాధ పక్కలు సర్దుతోంది. కృష్ణ వస్తూనే ఆనంద్ ఎక్కడా అని అడిగాడు. అడుగో, రాధ చూపించింది. ఆనంద్ గదిలో పడక్కుర్చీలో ముఖానికి పేపర్ అడ్డంగా పెట్టుకొని ఉన్నాడు. కృష్ణ ఆ గదిలోకి వచ్చాడు. పాదాల అలికిడి విని ఆనంద్ కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణని చూడగానే అతని ముఖం వికసించింది. కృష్ణ, బాటిల్ తెచ్చావా? మధ్యాహ్నం నుంచి డ్రింక్ లేదు, పిచ్చి పట్టినట్టుంది అన్నాడు లేస్తూ. ఆనంద్, నువ్వు అర్జెంటుగా నాతో రావాలి. నేనా? ఎక్కడికి? అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది, డెలివరీ కేసు. కృష్ణ క్లుప్తంగా వీరయ్య భార్య సంగతి చెప్పాడు. ఆమెకి మీరు వచ్చి సిజేరియన్ చేయాలి, లేకపోతే ఆమె బ్రతకదు. ఆనంద్ నిర్విణ్ణుడైనట్టు చూశాడు. నేనా అన్నాడు. అతని ముఖం ఆపరేషన్ మాట వినగానే వెలవెలా పోయింది. అవును, నువ్వే. నా సంగతి నీకు తెలియదేమో. ఆనంద్ ముఖంలో బాధ పొంగి వచ్చింది. కృష్ణ ఆనంద్ చేయి పట్టుకున్నాడు. తెలుసు, నాకు బాగా తెలుసు. ఆనంద్ పేరు మోసిన సర్జన్. సర్జరీలో అతనికి సాటి ఎవరూ లేరు.
షటప్! ఆనంద్ అరిచాడు. అతని నుదుట నరాలు ఉబ్బినాయి. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు క్రోధంగా అవమానంగా చూసినాయి. ఉరిమి చూస్తూ నువ్వు హేళన చేస్తున్నావు కదూ, ఐ విల్ కిల్ యూ చేతులు చూపిస్తూ అన్నాడు. కృష్ణ ఎంతో ఆత్మీయంగా ఉద్రేకంతో కంపిస్తున్న అతని చేతుల్ని పట్టుకున్నాడు. అతని కళ్ళలోకి స్నేహపూర్వకంగా చూస్తూ కరుణ నిండిన స్వరంతో అన్నాడు, ఆనంద్, నిన్ను వెక్కిరించడం లేదు, నీ సామర్థ్యం గుర్తు చేస్తున్నాను. వీరయ్య భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. నువ్వు ఆపరేషన్ చేస్తే ఆమె, బిడ్డ ఇద్దరూ బ్రతుకుతారు. స్వర్గంలో ఉన్న మాధవి ఎంతో సంతోషిస్తుంది. ఆనంద్, నువ్వు మంచి డాక్టర్వి. తన మూలంగా ఇలా అయిపోయావని తెలిస్తే మాధవి ఆత్మ ఎంత క్షోభిస్తుందో తెలుసా? ఎంతోమందికి ఉపకారం చేయాల్సిన ఈ చేతులు ఇలా ఉండిపోవడం భావ్యం కాదు. ఆనంద్, నువ్వు ఈ ఆపరేషన్ చేసి తీరాలి. నువ్వు ఇలా జీవచ్ఛవంగా బతకటం మాధవికి ఇష్టం ఉంటుందనుకుంటున్నావా? నువ్వు పేదలకి సాయం చేయాలి అనేది మాధవి కోరిక, అవునా కాదా? ఆనంద్ కుర్చీలో కూలబడి 2 చేతుల్లో తలదాచుకున్నాడు. ఆనంద్, నా మాట విను. లేచిరా. ఆ తల్లికి బిడ్డకి ప్రాణం పొయ్యి. మన కళ్ళెదుట వాళ్ళు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకునే మూర్ఖుడివి కావద్దు. డాక్టర్ తన వృత్తిని పవిత్రంగా భావించాలి. తను చేసుకున్న ఒక పొరపాటుకి రోగులని శిక్షించకూడదు. ఆనంద్, లేచిరా. నువ్వు ఈ తల్లిని బిడ్డని రక్షిస్తే నీ మూలంగా ఒక ప్రాణికి ఉపకారం జరుగుతుందని తప్పక మాధవి ఆత్మకి శాంతి కలుగుతుంది. నేను రాలేను. నేను ఆపరేషన్ చేయలేను. నువ్వు రావాలి, వచ్చి తీరాలి. నువ్వు చేయగలవు ఆనంద్. ఆ నమ్మకం నాకుంది. వద్దు కృష్ణ, నన్నిలాగే జీవచ్ఛవంలాగా బతకని. ఆనంద్, చెయ్యి పట్టి లాగాడు. నా చేతులు కంపిస్తాయి. అతను నిస్సహాయంగా చూశాడు. అది నీ భ్రమ. నేను అసిస్ట్ చేస్తాను. ఆనంద్, నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు చేయలేకపోతే నేనేమీ అనుకోను. కమాన్ ఆనంద్, గెటప్. నీ దుఃఖం కన్నా ఒక ప్రాణం విలువ చాలా విలువైందని తెలుసుకో. అతను బలవంతంగా ఆనంద్ని లేపాడు. కృష్ణ, నేను చెబుతున్నాను, నేను చేయలేను, నా వల్ల కాదు. అతని కంఠం వణికింది. ఓకే, నువ్వు ఆపరేషన్ టేబుల్ దగ్గరికి రా ముందు. నేను చేయలేను. ఈ మాట అనే ఆనంద్ పిరికివాడు. మీలోని సర్జన్ పిరికివాడిని జయించాలి. ఆనంద్, నువ్వు నీలో సర్జన్కి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు. కృష్ణ ఆనంద్ చెయ్యి పట్టి హాస్పిటల్కి లాక్కెళ్తుంటే రాధ విచిత్రంగా చూస్తోంది. శాంతమ్మ, వాడు రానంటుంటే అరవబోతుంటే రాధ ఆవిడ నోరు మూసేసింది. కృష్ణ ఆనంద్ని చేయి పట్టి లాక్కు వచ్చినట్టే తీసుకువచ్చాడు. ఆతృత పట్టలేని రాధ వారి వెనకే పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ ఆనంద్కి తనే ఏప్రన్ కట్టాడు. ఆనంద్ ముఖం థియేటర్లో అడుగు పెట్టగానే శూన్యమైంది. ఆనంద్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన అరగంటకి థియేటర్లో కెవ్వుమన్న పసికందు ఆక్రందన వినిపించింది. బయట వేచి చూస్తున్న వీరయ్య ఉలిక్కిపడ్డాడు. అతనిలో అంతవరకు గూడు కట్టుకున్న దుఃఖం, బాధ ఒక్కసారిగా ఎగిరిపోయినాయి. లోపల్నుంచి కేరుమని ప్రసిపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది. వీరయ్య అక్కడ నిలబడి ఉన్న రాధతో, రాధమ్మా, ఆ ఏడుపు నిజంగానే వినిపిస్తుందా, లేక నా కలనా అనిపిస్తుందా అని సందేహంగా అడిగాడు. లేదు వీరయ్య, నిజంగా వినిపిస్తోంది అంది రాధ పట్టరాని ఆనందంతో. నర్స్ అక్కడికి వచ్చి మగపిల్లాడు అని రివ్వున మళ్ళీ వెళ్ళిపోయింది. వీరయ్య బంధువులంతా వీరయ్యని నువ్వు అదృష్టవంతుడివి అని అభినందించసాగారు. రాధ లోపల గదిలోకి పరిగెత్తింది. ఆనంద్ అక్కడికి వచ్చాడు. అతని ముఖం కూడా చెమటలు కారిపోతున్నాయి. లేస్ తీసి టేబుల్ మీద పడేశాడు. ఇంతలో కృష్ణ కూడా అతని వెంట వచ్చాడు. థ్యాంక్ గాడ్. ఆనంద్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణ అతనికి తనే స్వయంగా డ్రింక్ కలిపి తెచ్చి ఇచ్చాడు. ఎప్పుడూ డ్రింక్ని అసహ్యమనే కృష్ణ తనే స్వయంగా కలిపి ఇవ్వటం అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ రోజు నుంచి నీ జీవితం సగం పేషెంట్లకి, సగం నీ మాధవికి అంకితం. డ్రింక్ తీసుకోనప్పుడు రోగులకి, డ్రింక్ తీసుకున్నప్పుడు మాధవితోనూ గడపటం అలవాటు చేసుకోమని అర్థిస్తున్నాను. ఆనంద్ లేచాడు. కృష్ణ ఆనంద్ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని గొంతు దుఃఖంతో పూడిపోయింది. కృష్ణకి కూడా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఆనంద్, నీలో ఉన్న సర్జన్కి పట్టిన గ్రహణం ఈనాడితో తీరిపోయింది. చూసావా, ఆపరేషన్ చేయలేను అని నీ అపనమ్మకం
వట్టి భ్రమ అని ఇప్పుడు రుజువైందా? ఆపరేషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి నీలో సర్జన్ నీలోని ప్రేమికుడిని జయించాడు. మాధవికి ఇది తెలిస్తే ఎంత బాగుంటుంది, ఎంతో సంతోషిస్తుంది కదా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, ఆనంద్ గాద్గదిక కంఠంతో అన్నాడు. రాధ 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది. రాధా, మీ అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాడు తెలుసా? వీరయ్య భార్య కొడుకు ఇద్దరూ కులాసాగా ఉన్నారు అన్నాడు. రాధ కళ్ళెత్తి కృష్ణ వైపు చూసింది. తడితో మెరుస్తున్న కళ్ళలో ఆనందం, కృతజ్ఞత, ఆరాధన స్పష్టంగా తొణికిసలాడుతున్నాయి. మీ రుణం నేను తీర్చుకోలేను అంది అస్పష్టంగా. రాధ కళ్ళలో చూస్తున్న కృష్ణకి హఠాత్తుగా తను పడిన శ్రమ, ఆరాటం ఆవిరి అయినట్టుగా అనిపించింది. అతనికి బహుమతేదో దొరికినట్టుగా ఉంది. రాధ కళ్ళలో ఆత్మీయత అతనికి చాలా అపురూపంగా అనిపించింది. అది వెలకట్టలేని బహుమతిగా అతని మనస్సు అతి పదిలంగా జ్ఞాపకాల బీరువాలో దాచుకున్నట్టుగా తోచింది. వీరయ్య భార్యకి ఆనంద్ ఆపరేషన్ చేసిన ఊరిలో అందరూ కృష్ణ చేశాడని చెప్పుకోసాగారు. అతని చెయ్యి చల్లనిది అనే ప్రచారం బాగా వాడుకలోకి వచ్చేసింది. వీరయ్య ఆనందం వర్ణింపనలవి కాదు. బారసాల రోజున ఊరందరికీ భోజనాలు పెట్టాడు. కృష్ణకి వాళ్ళు చూపుతున్న గౌరవం, అభిమానం ఉక్కిరిబిక్కిరి అయినట్టుగా అనిపిస్తోంది. వీరయ్య భార్యకి అయితే డాక్టర్ గారు అంటే దేవుడే అయిపోయాడు. చివరికి కొడుకును ఉయ్యాల తొట్టిలో వేసినప్పుడు కూడా డాక్టర్ గారు రావాల్సిందే అని అంది. ఇదేమిటి వీరయ్య, అదేదో ఆడవాళ్ల వేడుక, నేను రావటమేమిటి అంటే, అలా అనకండి బాబు, మా ఆడదానికి నేను సమాధానం చెప్పలేను. అప్పుడే అది ఏమంటుందో తెలుసా, తన కొడుకుని డాక్టర్ బాబు చదివించాల్సిందేనట. కృష్ణ నవ్వాడు. లేక పుట్టిన వంశాంకురం వాళ్ళకి అసలు ఆపేక్ష, అంతఃకరణలు చాలా ఎక్కువ. ప్రేమించినా ద్వేషించినా మోతాదు ఎక్కువే. సాయంత్రం కృష్ణ వీరయ్య ఇంటికి వెళ్ళాడు. ఉయ్యాల తొట్లో కృష్ణని పడుకోబెట్టమన్నారు. రాధ కూడా అక్కడే ఉంది. పసిపిల్లాడిని ఉయ్యాల తొట్టిలో పడుకోబెడుతుంటే అతనికి గమ్మత్తుగా అనిపించింది. వీరయ్య భార్య రాధకి తాంబూలం ఇస్తూ, మావాడు పెద్దయ్యి మీ దగ్గరే లక్షణంగా చదువుకోవాలమ్మా, పెద్ద చదువులు రావాలని దీవించి రాదమ్మా అంది. అందరూ ఆడవాళ్లే. కృష్ణ 10 నిమిషాలుండి వచ్చేశాడు. వీరయ్య భార్య ఆ పసికందు గుర్తుకు వస్తే కృష్ణకి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. చెప్పలేనంత తృప్తిగా, తన జీవితం సార్థకమైనంతగా అనిపిస్తుంది. ఆశ్వీజ మాసంలో ఆ ఊరిలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకి చుట్టుపక్కల ఊళ్ళ జనమంతా చూడటానికి వస్తారు. జాతర వారం రోజులు ఉందనగా ఆ ఊరిలో నాటకాలు వేయటానికి బృందాలు తరలి వస్తారు. బుర్రకథలు చెబుతారు. ఊరంతా సందడిగా ఉంటుంది. కృష్ణ మధ్యాహ్నం వేళ పక్క ఊరు నుండి తిరిగి వస్తుంటే సీతాలు అక్కడే ఎదురైంది. సీతాలు అక్కడున్న చెట్టు మీద గీతలు గీస్తోంది. కృష్ణ సైకిల్ ఆపి అడిగాడు, సీతాలు ఏం చేస్తున్నావక్కడ? కృష్ణని చూడగానే సీతాలు ముఖం చాటంతా అయింది. ఇదా బాబు, మీరు పౌర్ణమి 8 రోజులు ఉందని చెప్పారుగా, ఇక్కడ మా చంటి చేత 18 గీతలు గీయించుకున్నాను. రోజుకు ఒకటి చొప్పున గీత కొట్టేస్తున్నాను. నాకేమో గుర్తుండదు. పౌర్ణమి ఎప్పుడు అని అడిగితే అందరూ విసుక్కుంటున్నారు. సీతాలు అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి చూపించింది. సంబరంగా వాటి వైపు చూస్తూ, చూసారా, ఇంకా 2 గీతలే ఉన్నాయి. అవి కొట్టేస్తే మా మామ వచ్చే రోజు వస్తుందన్నమాట అంది. పిచ్చి సీత అన్నాడు కృష్ణ. మీరెప్పుడూ అలాగే అంటారు. ఊరిలో అందరేమో నన్ను రాక్షసి, దయ్యం అంటారు. మీరేమో పిచ్చి సీత అంటారు. మా మామకి చెబుతాను అంది. కృష్ణ నవ్వి వెళ్ళిపోయాడు. సీతాలు అమాయకత్వం చూస్తే అతనికి జాలి వేస్తుంది. ఈ రోజుల్లో మనిషికి అమాయకత్వం కంటే మించిన శిక్ష ఇంకేమీ లేదేమో. అదే రోజు రాత్రి అయింది. పొరుగురు నుంచి వచ్చిన నాటక సమాజం వారు సారంగధర డ్రామా వేస్తున్నారు. ఆ నాటకం చూడటానికి ఊరి జనం అంతా గుమిగూడారు. నాటకం 6 బయట ప్రదర్శన ఏర్పాటు అయ్యింది. జనానికి కూర్చోవటానికి చోటు చాలదేమో అన్న భయం లేదు. సంభాషణలు కూడా వినిపించేలా మైకులున్నాయి. నాటక సమాజం వాళ్ళు కృష్ణని తప్పకుండా రమ్మనమని మరీ బలవంతం చేశారు. కృష్ణతో రాధ, ఆనంద్ కూడా వచ్చారు. ఆనంద్ ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాడు. అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆనంద్ని చూస్తుంటే కృష్ణకి ఎంతో ఆనందంగా ఉంటుంది.
రాధ కృష్ణతో, మా అన్నయ్యకి మీరు మళ్ళీ జన్మ ప్రసాదించారు అనేది. ఆనంద్ ఓపికగా నాటకం పూర్తి అయ్యే వరకు కూర్చున్నాడు. సాయంత్రం నాటకం జరుగుతుంటుంటే జనం కేకలు, ఈలలు. పల్లెటూరు. ఇక్కడ వీళ్ళకి కాలక్షేపం ఏదీ ఉండదు. నాటకం అన్నా సినిమా అన్నా చెవి కోసుకుంటారు. నాటకం మొదలైనప్పటి నుంచి ప్రతి పద్యానికి వన్స్ మోర్లే. నాటకం పూర్తి అయ్యేసరికి తెల్లవారుజాము 4 గంటలు అయ్యింది. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేనట్టుగా మంచం మీద పడుకుండిపోయాడు. గాఢ నిద్రలో తృప్తిగా నిశ్చింతగా నిద్రపోతున్న అతనికి డాక్టర్ గారు, డాక్టర్ బాబు అంటూ ఎవరో అరుస్తున్న కేకలకి మెలకువ వచ్చింది. అతను కళ్ళు నలుపుతూ లేచి కూర్చున్నాడు. ఎర్రటి ఎండ పైకి వచ్చింది. అతను టైం చూసుకున్నాడు. బాప్రే, 8:30 అయ్యింది. డాక్టర్ బాబు, మీరు తొందరగా రావాలి. వచ్చిన అతను వగరుస్తూ చెప్పాడు. ఏమైంది? సీతాలు చచ్చిపోయింది, ఉరేసుకుంది. నోర్ముయ్. అతని మైకం ఒక్కసారిగా వదిలిపోయింది. చటుక్కున మంచం మీద నుంచి లేచాడు. పొద్దుటే ఏమిటి వెధవ పరాచకాలు? ఎవరు పంపారు నిన్ను? ఆగ్రహంగా అడిగాడు. వచ్చినతను బిత్తరపోయాడు. పరాచికం కాదు బాబు, సీతాలు నిజంగా చచ్చిపోయింది, చీర ఉరేసుకుంది. ఎవరు చెప్పారు? నా కల్లారా నేను శవాన్ని స్వయంగా చూసి వచ్చాను. వీరయ్య వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. కృష్ణ గబాల్న బయలుదేరాడు. అతను ఆ మాటని నమ్మలేదు. సీతాలు ఇల్లు ఊరికి చివరగా ఉంది. కృష్ణ వెళ్ళేసరికి అప్పటికే అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. అతన్ని చూడగానే డాక్టర్ గారు వచ్చారు అంటూ దారి తొలగి ఇచ్చారు. కృష్ణ లోపలికి వచ్చాడు. మంచం మీద సీతాలు పడి ఉంది. కృష్ణకి చూడగానే అర్థమైంది. సీతాలు చనిపోయి చాలాసేపు అయినట్టుంది. అతను శవాన్ని పరీక్ష చేశాడు. బుగ్గల మీద మెడ మీద ఘాట్లున్నాయి. జాకెట్ చిరిగి ఉంది. సీతాలు చచ్చిపోయింది. కానీ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో హత్య చేశారు. మెడ దగ్గర కంఠం నులిమిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో తెలివిగా సీతాలుని హత్య చేసి ఆత్మహత్యలా కనిపించేలా ఏర్పాటు చేశారు. కృష్ణ దవడ ఎమక బిగిసింది. పాపం, రేపే మొగుడు వచ్చి తీసుకువెళ్లే రోజు. పౌర్ణమి ఎప్పుడు అని రోజూ అడిగేది. ఇంతలో ఏమొచ్చిందో అని ఒకరంటే, దానికి మొగుడు దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదేమో అని ఇంకోరు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయసాగారు. రాత్రి మనమంతా ఆ డ్రామా గొడవలో పడిపోయాం. సీతాలు ఇంత ఘోరం చేస్తుందని అనుకోలేదు. లక్షణంగా గంతులు చిందులు వేస్తూ తిరిగేది. దీనికిదేం బుద్ధి? ఒక ఆవిడ బాధగా అంది. వీరయ్య, సీతాలు శవదహనానికి ఏర్పాట్లు చేయాలి ఒకతను అన్నాడు. ఆగండి, శవం ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. పోస్టుమార్టం చేయాలి అన్నాడు కృష్ణ. అంటే ఏమిటి? ఎవరో ఆరా తీశారు. ఎట్టా చచ్చిపోయారో పరీక్ష చేస్తారులే. మా బామ్మరిది ఉరేసుకుంటే అట్టాగే చేసి ఎండ్రం తాగారని చెప్పారు ఒకతను అన్నాడు. చచ్చిన వాళ్ళని ఎట్టా పరీక్ష చేస్తారంట? వాళ్ళేమైనా నాలుక చూసి అడిగిన దానికి సమాధానం చెప్తారా? ఒకతను సందేహించాడు. శవాన్ని కోసి కడుపులో పేగులు పరీక్ష చేస్తారు. అలాగా? ఏమిటి? అసలే అమ్మాయి అకాల మరణం వచ్చిందని ఏడుస్తుంటే ఆ శవాన్ని కోయడమా? అపచారం, అపచారం. సీతాలు మళ్ళీ దయ్యమయ్యి పీక్కు తింటుంది. ఆ డాక్టర్ గారితో అదేదీ కుదరదని చెప్పండి. కృష్ణ అప్పటికే మాణిక్యం, వీరయ్య సాయంతో శవం హాస్పిటల్కి తీసుకెళ్లే ఏర్పాటు చేయిస్తున్నాడు. డాక్టర్ గారు, పోయిన ప్రాణం పోయింది. ఆ శరీరాన్ని హింస పెడితే ఆత్మఘోష పెడుతుందేమో, దహనం చేస్తే పోలా అన్నాడొకతను. సీతాలు చావుకి కారణమేమిటో డాక్టర్ని నేను ఇక్కడుండి కూడా తెలుసుకోకపోతే సీతాలు నన్ను దయ్యమయ్యి పట్టుకుంటుంది అన్నాడు. అప్పటికే జనంలో 2 పార్టీలు అయినాయి. ఒకరు సీతాలు శవం పరీక్షతో చావుకి కారణం తెలుసుకోమని, మరొకరు వద్దని. కృష్ణ ఎవరి మాట వినలేదు. హాస్పిటల్కి సీతాలు శవం తీసుకువెళ్లటం, మాణిక్యం బండి కోసం పరిగెత్తాడు. కృష్ణ ఆ ఇంటిని చూస్తున్నాడు. చిన్న ఇల్లు, చక్కగా అలికి ఉంది, ముగ్గు పెట్టి ఉంది. ఒక పక్క తెల్లగా తోమిన పాల బిందె మెరుస్తోంది. ఇంకో పక్క మంచం ఉంది. దానిమీద కొత్త జంపకాన పరుపులా చుట్టి ఉంది. ఇంకో పక్క సామాను ఊరు వెళ్ళటానికి సిద్ధమైనట్టుగా సర్దిపెట్టి ఉంది. సీతాలు భర్త వచ్చేది రేపే. సీతాలు అతని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ
ఆహ్వానం పలకటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ ఏర్పాట్లు చెబుతున్నాయి. సీతాలు మంచం మీద కొత్త దుప్పటి వేసి ఉంది. అతనికి నిన్న చెట్టు మీద గీతలు చెరుపుతూ రోజులు లెక్క పెట్టుకుంటున్న సీతాలు గుర్తుకు వచ్చింది. కృష్ణ కళ్ళ నిండా గిర్రన నీళ్లు తిరిగాయి. ఈ అఘాయిత్యం ఎలా జరిగింది? తన మీద తనకే కోపం వచ్చింది. రాత్రి రాధతో ఆనంద్తో సరదాగా మాట్లాడుతూ ఈ లోకము మర్చిపోయినట్టు కూర్చున్న తను గమనించలేదు. ఇప్పుడు గుర్తు వస్తోంది. కాస్త ఎక్కడ సందడి అయినా సీతాలు అక్కడే ఉండేది. రాత్రి సీతాలు కనిపించలేదు. మై గాడ్, సీతాలు ఇక్కడ ఘోరంగా పీక పిసికి చంపబడుతుంటే తను అక్కడ సంతోషంగా ఆనందంగా ఆ డ్రామా చూస్తూ కూర్చున్నాడు. అతని శరీరం జలధరించింది. సీతాలు అతని వంక దీనంగా చూస్తున్నట్టు కూర్చున్నట్టు అనిపించింది. సాయంత్రం అయింది. కృష్ణ విజయవాడ డాక్టర్ని పిలిపించి పోస్టుమార్టం చేయించాడు. అతని ఆలోచన, భయము అక్షరాల నిజమైనాయి. సీతాల్ని ఎవరో రేప్ చేశారు. ఆ పెనుగులాటలో ఎదుటి వ్యక్తి కంఠం నిలమటంతో ప్రాణం పోయింది. సీతాలు జుట్టులో గొలుసు ముక్కు ఒకటి దొరికింది. అది రోల్డ్ గోల్డ్ది. కృష్ణ ఆ గొలుసు ముక్క భద్రం చేశాడు. సీతాలు భర్త వచ్చాడు. జీవితాంతం భర్త కోసం ఎదురు చూసిన సీతాలు భర్త పేరు చెబితేనే సిగ్గుపడే సీతాలు భర్త రాక చూసి కూడా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండిపోయింది. ఈ దుర్వార్త వినగానే సీతాలు భర్త గొల్లున ఏడుస్తుంటే కొంతమంది అతన్ని ఊరడించారు. కొంతమంది బాగా చీవాట్లు పెట్టారు. కృష్ణ కూడా శ్మశానానికి వెళ్ళాడు. శవదహనం పూర్తి అయింది. కృష్ణ తిరిగి వస్తుంటే చెట్టు కనిపించింది. అక్కడ సీతాలు ఆనందంగా మిగిలిన ఒక్క గీత కొట్టేయలేదు. ఆ గీత సీతాలు రాక కోసం వేచి చూస్తున్నట్టు అలాగే ఉండిపోయింది. కృష్ణ కళ్ళకి గిర్రున నీళ్లు తిరిగాయి. హాస్పిటల్లో కృష్ణ మాణిక్యానికి లిస్టు ప్రకారం సామాను చూపిస్తున్నాడు. ఇంతలో దయానిధి తనే స్వయంగా అక్కడికి వచ్చాడు. ఆయన ముఖం గండు పిల్లిలా ఉంది. కృష్ణ ఆయనని చూడగానే చేస్తున్న పని ఆపి ఎదురు వెళ్ళలేదు. కనీసం నమస్కారం కూడా చేయలేదు. ఆయన ఇది చూసి ఇంకా మండిపోయాడు. నేను 2 సార్లు కబురు చేస్తే నువ్వు రాలేదు. ఏమిటి నీ ఉద్దేశం? హుంకరించినట్లుగా అడిగాడు. మీరిక్కడికి ఎలాగో వస్తారు కదా అని రాలేదు. కృష్ణ నిర్లిప్తంగా చెప్పిన సమాధానం ఆయనలో అప్పటికే రగులుతున్న కోపం అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ ఊరిలో మాటకి తిరిగిలేని దయానిధి గారితో. ఆ మాత్రం స్పృహ ఇంకా ఒంటి మీద ఉందన్నమాట. ఏమిటి, సీతాలు ఊరేసుకు చస్తే కేసు గీసు అంటున్నావు? సీతాలు చావలేదు, ఎవరో చంపారు. ఆ అమాయకురాలిని చంపిన వ్యక్తిని జైలుకి పంపించడం నా ధర్మం. అది కాలం మూడి చేస్తే మధ్యలో నీ గోలే ఏమిటి? కాలం మూడితే అందరి బ్రతుకులు గోలే అవుతాయి. ఇప్పుడేమంటావు నువ్వసలు అని నిగ్గదీశాడు. నేను ఏమీ అనలేదే, శాంతంగా అన్నాడు. దయానిధి ఖచ్చితంగా చెప్పేశాడు. ఇదిగో చూడు, ఇది మా ఊరు. నువ్వు వేరే ఊరు నుంచి పొట్టపోసుకోవటానికి ఇక్కడికి వచ్చావు. నీ తెరువేదో నువ్వు చూసుకోకుండా మా విషయాల్లో జోక్యం కలుగజేసుకుంటే మర్యాదగా ఉండదు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను. మా ఉప్పు పులుసు తింటూ మాకే ఎసరు పెడుతుంటే చూస్తూ ఊరుకోవటానికి చేతగాని దద్దమ్మలం కాము. సీతాలు చావు గురించి నీకనవసరం. నువ్వు నీ పని చూసుకో. ఈరోజే ఆ పోలీసు దగ్గరికెళ్ళి పొరపాటు అయిందని ఒప్పుకొని ఆ కేసు ఉపసంహరించుకొని రా. నేను చెప్పినట్టు చేయకపోయావా ఏమవుతుందో తెలుసా? చూపుడు వేలు చూపించాడు. కృష్ణ నిర్భయంగా చూశాడు. తెలుసు, నా ఉద్యోగం ఊడుతుంది. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇదిగో నా రిజిగ్నేషన్ లెటర్ వ్రాసే ఉంచాను. వచ్చి మీకు ఇవ్వాలని అనుకున్నాను. మీరే స్వయంగా రావటంతో నాకు ఆ బాధ తప్పింది. హాస్పిటల్ అంతా మాణిక్యానికి అప్పచెప్పాను. ఏమిటి? దయానిధి నివ్వెరపోయాడు. చూడండి, మీ గిరి ఇప్పటికే ఇలాగే ఎంతోమంది ఆడపిల్లలను పాడు చేశాడు. అతనికి శిక్ష పడితే సీతాలతో సహా మిగతా అన్యాయం చెందిన ఆడపిల్లల ఆత్మలు శాంతిస్తాయి. అలాంటి అచ్చోసిన ఆంబోతులకి ఎప్పటికో ఒక ప్రాయశ్చిత్తం జరగక మానదు. నేను వెళ్తున్నాను. అతను చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. దయానిధి నోరు తెరిచినట్లుగా నిశ్చేష్టుడై చూస్తున్నాడు. మాణిక్యం ఆయన ఎదురుగా నిలబడటానికి భయపడినట్టుగా పక్కకి తప్పుకున్నాడు. కృష్ణ వీరయ్య దగ్గరికి వచ్చాడు. నేను వెళ్తున్నాను వీరయ్య అన్నాడు.
ఎక్కడికి బాబూ, ఇంత అర్ధాంతరంగా ఉద్యోగం మానేసి ఎక్కడికి వెళ్తారు అన్నాడు ఆదుర్దాగా. పక్క ఊరి వాళ్ళు అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్ళు ఈ ఊరిలో ఉండి ఆ ఊరు వెళ్ళి వచ్చేవాడిని, ఇప్పుడు ఆ ఊరిలో ఉండి ఈ ఊరు వస్తాను నవ్వుతూ అన్నాడు. మమ్మల్ని వదిలేయకండి బాబూ, మీరు వచ్చిన తర్వాత మా అందరి ప్రాణాలు హాయిగా ఉన్నాయి అన్నాడు వీరయ్య. లేదు వీరయ్య, నేను రోజూ ఈ ఊరు వస్తాను. నేనిప్పుడు సర్వస్వతంత్రుడిని, ఒకరి కింద ఉద్యోగిని కానుగా అన్నాడు. క్షణంలో డాక్టర్ గారు ఊరు వదిలి వెళ్తున్నారనే వార్త ఊరంతా తెలిసింది. వీరయ్య కృష్ణ సామాను తీసుకుని పక్క ఊరు వచ్చాడు. ఇంట్లో సామానంతా తనే సర్దాడు. సాయంత్రం వెళ్లే ముందు ఇల్లు కలియజూస్తూ, బాబూ, మీరు వేళకి అన్నం తినరు, కాఫీ తాగరు, మీరిట్లాగే ఇక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారుగా. మీ ఆలనా పాలన చూసేందుకు ఒక తోడు ఎంతో అవసరం. తొందరగా పెళ్లి చేసుకోండి బాబూ, మాకు కూడా నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. పెళ్ళా? నాకా? చూద్దాం. కృష్ణ నవ్వాడు. వీరయ్య వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉన్న ఆ ఇంటిని చూస్తుంటే అతనికి మళ్ళీ వీరయ్య మాటలు గుర్తుకు వచ్చాయి. అవును, నేనిక్కడ సెటిల్ అయ్యాను, నేను ఇక పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడతను. రాధ గది కిటికీలో అద్దం పెట్టుకుని చూస్తూ జడ అల్లుకుంటోంది. శాంతమ్మ పచ్చడి రుబ్బుతూ చెబుతోంది. అబ్బాయి ఎంత గట్టివాడనుకున్నావు, ససేమిరా సీతాలు కేసు ఉపసంహరించుకోను అన్నాడు. ఆ గిరిని జైల్లో పెట్టాడు. దయానిధి అగ్గిమీద గుగ్గిలం అయిపోడంటే నమ్ము. ఆ గిరిగాడు జైలుకి వెళ్ళాడు అని తెలిసి ఊరిలో వయసు వచ్చిన ఆడపిల్లలున్న వాళ్ళంతా హమ్మయ్య అంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నారు. కృష్ణ రిజైన్ చేసి వేరే ఊరు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ దయానిధి అతన్ని ఏ కాలో చెయ్యో విరి చేసేవాడే. అతనికి ఎదురు చెప్పిన వాళ్ళని మంచినీళ్లు కూడా తాగనీయడాయన. అందరూ అతడంటే హడలి చస్తారు. అదేమిటో కృష్ణకి ఆయనంటే భయమే లేదు. పాపం ఊరు వదిలి వెళ్ళేటప్పుడు కృష్ణ మన ఇంటికి వచ్చాడు. నువ్వు ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదని తెలిసి మీతో చెప్పమని చెప్పాడు. రాధ ఊకొడుతూ వింటోంది. రాధ ఆనంద్ ఇద్దరూ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే విజయనగరం వెళ్లారు. రాధ తిరిగి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. దయానిధి బెదిరింపులకి రవంత కూడా లొంగకుండా కృష్ణ గిరిని జైలుకు పంపించటం వినగానే రాధకి అతనంటే ఉన్న గౌరవం, అభిమానం 1000 రెట్లు పెరిగినట్టుగా అయింది. రాధకి తండ్రి గుర్తుకు వచ్చాడు. ఆయన కూడా అంతే. తను న్యాయమని నమ్మిన దానికి ఇలాగే నిలబడేవాడు. ఎన్ని చిక్కులు ఎదురైనా చెల్లించేవాడు కాదు. కృష్ణ అతి సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తాడు. అతనికి అహంభావం, భేషజం లేవు. అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది. అతని మంచితనం, నిర్మల హృదయం రాధ మనసుని తన వైపు మరీ మరీ ఆకర్షిస్తున్నాయి. రాధ జడ వేసుకోవడం పూర్తి అయి అద్దం తీస్తుండగా ఇంతలో వాకిట్లో సైకిల్ బెల్ వినిపించింది. ఆ బెల్ వినగానే రాధ గుండెల్లో తీయటి భావాలు ఉవ్వెత్తున లేస్తాయి. అది కృష్ణ సైకిల్ బెల్. రాధ అద్దం వదిలేసి గబాల్న వరండాలోకి పరిగెత్తింది. కృష్ణ సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వస్తూ, మీరున్నారా లేదా అనుకుంటూ వచ్చాను అన్నాడు. రండి అంది. కృష్ణ లోపలికి వచ్చాడు. చూసారా, మీరు ఊళ్ళో లేనప్పుడు చాలా ఘోరం జరిగిపోయింది. నేను మీకు చెప్పకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను అన్నాడు నవ్వుతూ. రాధ బాధగా చూసింది. అమ్మ అంతా చెప్పింది. మీరు చాలా మంచి పని చేశారు. ఎంత మంచి పని చేశారంటే రాధ ముఖం ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఎంత మంచి పని చేశానంటారు అన్నాడు కృష్ణ. అతను రాధనే చూస్తున్నాడు. పార్వతమ్మ గారు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు లేదు. రాధ ఒంటరిగా ఉంది. తర్వాత తన మనసులో ఉద్దేశం చెప్పేయాలి. కానీ ఎలా మొదలు పెట్టాలి? అతని మనసు ఆతృతగాను జంకుగానూ ఉంది. రాధ అతని ముఖంలో భావం చూసి ఒక్క క్షణం ఆగింది. ఎన్నడూ లేంది ఈరోజు అతని చూపులు తాకుతున్నట్టు ఉన్నాయి. రాధ కళ్ళు క్షణంసేపు అతని చూపులలో బందీ అయి తర్వాత మెల్లగా విడిపించుకొని కిందికి చూసినాయి. జరిగిందంతా విని నేను చాలా బాధపడ్డాను అంది మెల్లని స్వరంతో. కృష్ణ ఒక్క క్షణం ఆగాడు. ఆ తర్వాత నిస్సహాయంగా చూస్తూ, ఇప్పుడు మీరు ఇంకా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అన్నాడు. ఏమైంది? రాధ గభాల్న ముఖమెత్తి గాబరాగా అడిగింది. నేను ఆ ఊళ్ళో నాకు ఇల్లు తీసుకున్నాను. ఇల్లా? మంచికే కదా. ఏం మంచో ఏమిటో, ఇక్కడుంటే క్వార్టర్స్లో ఉండేవాడిని. వీరయ్య, సీతాలు నన్ను కంటికి రెప్పలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు స్వంత ఇల్లు. ఏ మూల ఏముంటుందో నాకు తెలియదు. నిన్న ఏమైందో తెలుసా? ఏమైంది?
గడ్డం చేసుకుందామని రేజర్ కోసం వెతకటం ప్రారంభించాను. 12 గంటలయింది. రేజర్ ఏ మూల పడిందో కనిపించలేదు. స్నానం చేద్దామని వెళితే నీళ్లు లేవు. భోజనం చేద్దామని వస్తే గిన్నెల్లో అన్నం లేదు. కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు. మొక్కలకి నీళ్లు పోయలేదు. పొయ్యి వెలిగించేవాళ్లు లేరు. చోద్యంగా అతను చెప్పిందంతా చక్రాల్లాంటి కళ్ళతో చూస్తూ విన్న రాధ సానుభూతిగా, నిజమే సుమా, ఎంత బాధ. ఆ పనులన్నీ చేసేటందుకు మనిషిని కుదర్చండి, అంతవరకు మీకీ బాధలు తప్పవు అంది. డబ్బిస్తే మాత్రం ఎవరు చూస్తారండి నన్ను, నా మీద ఎవరికి ఉంటుంది, కట్టుకున్న ఇల్లాలికి అయితే తప్ప అన్నాడు. అతని నుదుటి మీద చిరుచెమటలు అలుముకోసాగినాయి. పోనీ ఆ ఇల్లాల్ని తెచ్చుకోండి. అదే, ఆ విషయంలోనే మిమ్మల్ని సంప్రదించటానికి వచ్చాను. నన్నా విచిత్రంగా చూసింది. అవునండి, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడుక్కోగలను నేను? అంటే అంటే ఏం లేదండి, సూటిగా చెప్పేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నా ఇంటికో ఇల్లాలు వచ్చేస్తుంది. నాకీ బాధ ఉండదు. రాధ చర్రున చూసింది. ఏమిటండి మీరనేది? ఏమిటి? మీ ఇల్లు ఊడవటానికి, మీ మొక్కలకి నీళ్లు పోయటానికి, మీకు వండి వడ్డించడానికి నేను కావాలా? నేను మీ పని మనిషినా? దానికి ఇల్లాలు అని పేరు పెడుతున్నారా? నిగ్గదీసింది. కృష్ణ కంగారు పడిపోయాడు. అబ్బబ్బే, అది కాదండి నా ఉద్దేశం. అలా అని కాదు. ఇల్లాలంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సంసారం చేయడం, పిల్లల్ని కనడం, ఇలాంటి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అంటే మీ దృష్టిలో భార్య అంటే మీకు చాకరీ చేసి పెట్టి పిల్లలు కనే యంత్రం అన్నమాట. మీరిలాంటి మనిషి అనుకోలేదు. ఎర్రబడిన ముఖంతో అంది రాధ. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, అతను కంగారుగా అన్నాడు. మిమ్మల్ని బాగానే అర్థం చేసుకున్నాను. మీకు భార్య అంటే అసలు అర్థం తెలియదు. మీ ఇంటి చాకరీ చేయటానికి ఇంకెవరినైనా చూసుకోండి. రాధ గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది. ఒక్క అడుగు వేసిందో లేదో వెనక నుంచి భుజం మీద చేయి పడింది. రాధ తిరిగి చూసే లోపలే కృష్ణ రెండో చేయి కూడా రాధ మరో భుజం మీద పడింది. ఆ చేతులు వెళ్ళిపోతున్న రాధని గబాల్న వెనక్కి తిప్పి కృష్ణ గుండెలకి చేరువగా తెచ్చినాయి. రాధా, నాకు సరిగ్గా చెప్పటం రాదు. ఐ లవ్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. అతని కంఠం ఆర్ద్రతగా, అభిమానంగా, ఆత్మీయంగా కంపిస్తూ అడిగింది. రాధా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, అభ్యంతరం చెప్పకు ప్లీజ్. అతని ముఖం రాధ తల మీద ఆనింది. రాధకి సృష్టి స్తంభించినట్టుగా అయిపోయింది. ఆ మాటలే వినిపిస్తున్నాయి. హఠాత్తుగా రాధ మనసు తన ఉనికిని కోల్పోయినట్టుగా, ఆ మాటల్లో, ఆ భావంలో, ఆ ధ్వనిలో లీనమై తేలిపోతున్నట్టుగా, అతనితో కలిసిపోయి సృష్టి అంతా వ్యాపిస్తున్నట్టు అనుభూతి కలిగింది. రాధ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. శాంతమ్మ తన పూజలు ఫలించాయన్నంత ఆనందంగా ఉంది. ఉన్నంతలోనే రాధని అత్తవారింటికి ఘనంగా పంపించింది. రాధకి కృష్ణ ఆ రోజున ఎంతో ఆర్తిగా, రాధా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్న క్షణం నుంచి జీవితమే మారిపోయినట్టుగా ఉంది. కృష్ణ తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటే రాధ కళ్ళల్లో కన్నీటి పొరలు కమ్మినాయి. మొదటి రాత్రి అతని కౌగిలిలో బందీ అయిన రాధకి తన ఉనికినే కోల్పోయి అతనిలో ఐక్యమైపోయినట్టుగా అనుభూతి కలిగింది. అతని గుండెల మీద తల ఆనించి పడుకున్న రాధకి ఇది ఏనాటి అనుబంధం అనే వింత అనుభూతి కలుగుతోంది. అతని సాన్నిహిత్యం స్వర్గధామం అనిపిస్తోంది. రాధకి పెళ్లి నిర్ణయమైన నాటి నుంచి జీవితం ఇక మధుర స్వప్నంగా మారిపోయింది. ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇవ్వటం, స్నానానికి ఏర్పాట్లు చేయటం, అతని బ్యాగ్ అందించి సైకిల్ మీద అతను పేషెంట్లను చూడ్డానికి వెళ్తుంటే గుమ్మం వరకు వచ్చి సాగనంపటం, అతని సైకిల్ దూరం అయ్యి ఇంటికి కనిపించకుండా కనుమరుగు అయ్యే వరకు గుమ్మంలో నిలబడటం, ఆ తర్వాత ఇల్లు సర్దటం, వంట పని చేయటం, స్కూల్కి వెళ్ళిపోవటం, అతను రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేయటం, మధ్యాహ్నం వేళ అతను పడుకుంటే అతని చెంత కూర్చొని కబుర్లు చెప్పటం, అతను సాయంత్రం వెళ్ళటానికి రెడీ అవుతుంటే కాఫీ అందిస్తూ, అతను మళ్ళీ రాత్రి రాగానే స్నానానికి నీళ్లు సిద్ధం చేసి భోజనం కలిపి తెచ్చి రాత్రికి అతని చేతుల్లో స్వర్గం చూడటం రాధ దినచర్య అయిపోయింది. రాధ పెళ్లి అయిన 2 నెలల్లో ఒళ్ళు చేసింది. ఆ కళ్ళలో ఆనందం, పెదవుల మీద తృప్తి నిండిన చిరునవ్వు, ఆ ముఖంలో సుఖం అనుభవిస్తున్న శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజులు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియడం లేదు. రాధకి ఏ విషయంలోనూ లోటు లేదు.
కృష్ణకు కూడా అలానే ఉంది. అతని మనసు నిండా అనిర్వచనీయమైన తృప్తి. రాత్రివేళ ఎవరైనా నిద్రలేపితే రాధ కాస్తంత అయినా విసుక్కోదు. తన మెడను పెనవేసుకుని ఉన్న రాధ చేతుల్ని అతను మెల్లగా విడిపించటానికి ప్రయత్నిస్తుంటే తనే లేచేసేది. సుఖనిద్రతో బరువుగా మూతపడిన కళ్ళు భారంగా తెరుచుకున్న అతను వెళుతుంటే గబాల్న లేచి ఒక్కోసారి తన గుండెల మీద స్వప్నదేవతలా తల ఆనించి నిద్రపోతున్న రాధని కదిపి పక్కన దిండు మీద పడుకోబెట్టాలంటే అతనికే ఎలానో అనిపించేది. అతని వృత్తి పట్ల అతనికంటే తనకే ఎక్కువ గౌరవాభిమానాలు ఉన్నాయన్నట్టు ప్రవర్తించేది. రాధ ముఖంలో చిరాకు అనేది ఏనాడు అతనికి కనిపించేది కాదు. ఆ ఇల్లు ఒక స్వర్గధామంలా ఉండేది. ఆ ఇంట్లో ఆడంబరం లేదు, కానీ ప్రశాంతత పుష్కలంగా ఉంది. ఆనంద్ ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ అనేవాడు, రాధా, ఇల్లు అంటే ఇలా ఉండాలి. ప్రతి భార్య నీలాంటి సహృదయరాలు అయితే ఈ లోకంలో మగవాడు ఇల్లు వదిలి వెళ్ళడు. అది కాదన్నయ్యా, ఈ లోకంలో ప్రతి భర్త కృష్ణలాంటి అనురాగం కలిగి ఉంటే ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉంటుంది అనేది రాధ. కృష్ణ తనున్న ఊరిలో హాస్పిటల్ కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఊరి అందరి దగ్గర విరాళాలు పోగు చేశారు. గవర్నమెంట్ గ్రాంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ ఆనంద్ని కూడా తనతో పాటు ఆ ఊరిలోనే ఉండిపోమ్మని కోరాడు. రాధ కూడా అవునన్నయ్య, నువ్వు మా దగ్గరే ఉందువు గాని అని బలవంతం చేసింది. ఆనంద్ అంగీకరించాడు. కృష్ణ రాధల సమక్షంలో అతనికి హాయిగా ఉంటుంది. తను ఒంటరివాడిని కాను అనే భావం కలుగుతుంది. రాధకి ఆ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. రాధ ఒక్కోసారి పరధ్యాసగా చూస్తుంటే కృష్ణ రాధ భుజం పట్టి కదుపుతూ, ఏమిటి, నన్ను వదిలి ఎక్కడికి పారిపోయావు అన్నాడు. రాధ అతని వైపు తిరిగి నవ్వు ముఖంతో, అది కాదండి, మనల్ని గురించి ఆలోచిస్తున్నాను అంది. ఏమని కుతూహలంగా అడిగాడు. మనం ఇక్కడే ఉంటాం. చూడండి, మీరు హాస్పిటల్ అని లేపుతున్న ఆ గోడలు నాకు ఒక మంచి భవనంగా కనిపిస్తున్నాయి. అక్కడ మీరు రోగులతో బిజీగా ఉంటే ఇక్కడ ఈ స్కూల్లో నేను పిల్లలతో గడుపుతాను. మనకు పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళవుతారు, మన తలలు నెరుస్తాయి. మన పిల్లలకి మనం అనుకున్న ఈ మాటలు చెప్పవచ్చు కదూ. ఆ క్షణంలో రాధ కళ్ళలో 1000 సుందర స్వప్నాలు కనిపిస్తున్నాయి. కృష్ణ ఆ కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అవును, చూడు, అప్పుడే మన పెళ్ళి అయి 6 నెలలు అయిపోయింది. ఎంత త్వరగా రోజులు అయిపోతున్నాయో అన్నాడు. ఒకరికి దగ్గరగా ఒకరు కూర్చోవటంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం. ఒకరి కలలు ఇంకొకరు పంచుకోవటంలో ఒక తీయని అనుభూతి. సాయంత్రం అయితే రాధాకృష్ణ రాక కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది. పచ్చటి ఆకృతితో నిండిన ఆ పరిసరాల్లో పక్షులు కువకువలు ఎంతో మధురంగా ఉంటాయి. కొబ్బరి చెట్లు చాటు నుంచి కృష్ణ వస్తున్న సైకిల్ కనిపించగానే రాధ మనసు పురువిప్పిన నెమల్లా అవుతుంది. పగలంతా తిరిగి తిరిగి అలసటగా వచ్చిన కృష్ణకి దూరంగా ఇల్లు, ఆ ఇంటి గుమ్మంలో నిలబడి చూస్తున్న రాధని చూస్తుంటే మనసు ఆనందడోలిక అవుతుంది. కృష్ణ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి శాంతమ్మ వచ్చి ఉంది. నాయనా, నువ్వైనా గట్టిగా చెప్పాలి అంది ఆవిడ. ఏమిటండి అన్నాడు. రాధని స్కూల్ మాన్పించాలి, మానమంటే మానను అంటోంది. ఎందుకండి స్కూల్ మానటం? ఎందుకా? నువ్వు తండ్రివి కాబోతున్నావు. నిజంగానా? కృష్ణ గబాల్న లోపలికి వచ్చాడు. రాధ గదిలో బట్టలు బీరువాలో సర్దుతోంది. అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూసింది. నిజంగానా? నమ్మలేనట్టు అడిగాడు. రాధ నిజం అన్నట్టు చూసింది. కృష్ణ రాధ దగ్గరికి వచ్చాడు. రాధ అతని వైపే చూస్తోంది. నాకు చెప్పలేదేం? అవునో కాదోనని భయం వేసింది. ఆనందన్నయ్య లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. రాధ అతను రాధ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. రాధ అతని కళ్ళలోకి చూస్తోంది. ఆ కళ్ళలో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, 1000 మధుర స్వప్నాలు. యవ్వనపు బిగితో, ఆరోగ్యంతో ఆనందంగా ఉన్న ఆ సూర్యకాంతిలో నిండుగా విరిసి మెరుస్తున్న గులాబీ పువ్వులా ఉంది రాధ. రాధ అస్పష్టంగా అన్నాడతను. రాధ తల అతని గుండెలకి చేరువయ్యింది. నేను ఎంత అదృష్టవంతురాలినండి అస్పష్టంగా అంది రాధ. కాదు, నేను కాదు, ఇద్దరం. అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. సాయంత్రం అయ్యింది. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు నీళ్ల మీద పడి తలతలా మెరుస్తున్నాయి.
ఆ సాయం వెలుగులో గుబురుగా ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు గాలికి మెల్లగా తలలూపుతున్నాయి. పశువుల మందలు ఇంటికి వెళ్తున్నాయి. కృష్ణ సైకిల్ మీద ఇంటికి వస్తున్నాడు. అక్కడ కాలువ దగ్గర చిన్న వంతెన ఉంది. ఎదురుగా మోటార్ సైకిల్ వస్తోంది. కృష్ణ వంతెన దాటుతుండగా మోటార్ సైకిల్ రివ్వున అతని మీదకి వచ్చింది. కృష్ణ సైకిల్ని గబాల్న పక్కకి తిప్పి వంతెన గట్టు మీద పడబోయి అతి ప్రయత్నం మీద ఎలాగో ఆపుకున్నాడు. మోటార్ సైకిల్ మీద ఉన్న గిరి కృష్ణని చూసి పక్కపక్క నవ్వాడు. పాపం డాక్టర్ గారికి ప్రాణభయం చాలా ఉందే అంటూ హేళనగా చూశాడు. కృష్ణ సైకిల్ సరిగ్గా తీసుకున్నాడు. అతను గిరిని ఎగాదిగా చూశాడు. ఏమిటలా చూస్తున్నావు? ఉరికంబం ఎక్కాల్సిన వాడు ఊరి రోడ్డు మీద ఎలా ఎదురయ్యాడనా? నువ్వు జైలుకు పంపించావు. మా బావ అలా హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారి చేత ఒక్క ఫోన్ కొట్టించాడు. పోలీసులు నన్ను తలుపులు తెరిచి వెళ్ళరా బాబు, నీలాంటి వాళ్ల కోసం కాదు ఈ జైళ్ళు అన్నారు. ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడతను. కృష్ణ అతని వేషభాషల్ని అతని అహాన్ని జుగుప్సగా చూస్తున్నాడు. అతను కష్టపడి ఊరి వాళ్ళందరి మాటలు వినిపించుకోకుండా సీతాలను చంపిన నీచుణ్ణి రుజువు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి చేతి డబ్బు బదిలించుకొని గిరికి శిక్ష వేయించటానికి పడిన శ్రమ అంతా దయానిధి గారి పలుకుబడితో ఒక్క దెబ్బకి హుష్కాకి అయిపోయింది. గిరి ఎప్పటిలాగే పూలరంగడిలా ఏ తప్పు చేయనివాడిలా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్లీ వీధుల వెంట పడ్డాడు. అతన్ని చూసి ఆడపిల్లలేకే ఇళ్లలో దాక్కోవాల్సిందే. ఏమంటావు డాక్టర్ అన్నాడు గిరి. నువ్వు పోలీసుల ఆధీనంలో నుంచి తప్పించుకున్నావు, కానీ నీ ఒంట్లో పెద్దస్తు రోగాల బారి నుంచి తప్పించుకోలేవు. ఏ జైల్లో పెట్టలేని చిత్రహింస ఆ వ్యాధులు నిన్ను పెడతాయి అంటున్నాను. గిరిమొహం క్షణంసేపు వెలవెలాపోయింది. ఏడిసావ్ తిరస్కారంగా అన్నాడు. షటప్. కృష్ణ గొంతు ఉరిమినట్టుగా ఉంది. వెంటనే అతని చెయ్యి గాల్లోకి లేచింది. గిరి చెంప చెల్లుమంది. గిరికి కళ్ళు గిర్రున తిరిగినట్టయింది. ఈసారి తూలిపడిపోవటం అతని వంతయింది. గిరి ఎర్రబడిన కళ్ళతో కృష్ణ మీదికి రాబోయాడు. ఇంతలో పొలం నుంచి వస్తున్న ఆడవాళ్ల గుంపు అటువైపు వచ్చింది. ఏంట్రా డాక్టర్ గారి మీదికెళ్తున్నావు? మళ్ళీ ఊర కుక్కలాగా రోడ్డు మీద పడ్డావా? నీకు పోలీసులు కాదురా, మేము శాస్తి చేస్తాం అంటూ ఒక ఆమె అతని జుట్టు దొరకబుచ్చుకుంది. దొంగ వెధవా, నీ మూలంగా కదరా నా కూతురు ఈ కొల్లేట్లో కలిసిపోయింది. ఈ డాక్టర్ బాబు పుణ్యమా అని నీకు శాస్తి అయిందని సంబరపడ్డాను. మళ్ళీ తయారైనావా? ఒసే రంగమ్మ, గౌరమ్మ, వీడిని పట్టుకోండే అంది. వాళ్ళు కదలకుండా పట్టుకున్నారు. ఆమె కొడవలితో అతని జుట్టు పరపర ఎడాపెడా కోసింది. గిరిముఖం క్షణంలో వికారంగా అయింది. అతని చొక్కా చింపారు. జాగ్రత్త, ఇంకోసారి ఎవరి జోలికైనా వెళ్ళావంటే నిన్ను కాళ్ళు చేతులు విరగదీసి ఈ కొల్లేట్లో కుక్కేస్తాం. మీరు వెళ్ళండి డాక్టర్ బాబు. వీడికి పోలీసులు బుద్ధి చెప్పలేరు, మేమే గుణపాఠం నేర్పాలి అంది. గిరి చేతులు కట్టేసి అతన్ని మోటార్ సైకిల్కి కట్టారు. కృష్ణ వచ్చేశాడు. ఇంటికి రాగానే అతనికి కాఫీ ఇస్తూ అతని నోటి వెంట ఇదంతా విన్న రాధ భయంగా చూస్తూ, ఏమండి, వాడు చాలా దుర్మార్గుడు, వాడి జోలికి వెళ్ళకండి, రాత్రివేళ ఒంటరిగా మీరు వస్తుంటారు అంది. నాకేం భయం లేదు రాధా అన్నాడు కృష్ణ. రాత్రివేళ పడుకోబోయే ముందు రాధ దేవుడి పటం దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని దండం పెడుతుంది. కృష్ణ వెనుక నుంచి వచ్చి రాధ భుజం మీద గడ్డమానిస్తూ, ఏం కోరిక కోరుకుంటున్నారు అమ్మాయి గారు అన్నాడు. మిమ్మల్ని చల్లగా చూడమని, నా పసుపు కుంకుమ కాపాడమని. ఓస్ ఇంతేనా? నేనింకా కొడుకు కావాలని కోరుకుంటున్నావేమో అనుకుంటున్నాను అన్నాడు చిలిపిగా. రాధ అతని వైపు తిరిగింది. మన ఇద్దరి అనురాగ బింబం కొడుకైనా కూతురైనా ఒకటే, నాకెవరైనా సమానమే అంది. అతను రాధని దగ్గరికి తీసుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. రాధ, మనకి పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందంటావు? మీలాగా మంచి మనసుతో, నీలాగా చురుగ్గా చిరుకోపంగా కవ్విస్తూ నవ్విస్తూ. చాలు పొగడ్తలు. రాధ అతని నోరు చేత్తో మూసింది. ఇద్దరూ పడుకున్నారు. రాధ క్షణంలో నిద్రపోయింది. కృష్ణ పక్కకి తిరిగి పడుకొని రాధని చూస్తున్నాడు. చెవి మీదకి జారిన జుట్టులో నుంచి బుట్టా కమ్మ తలుకులీనుతూ మెరుస్తోంది. ఆ కమ్మకే లేని అందం తెస్తోంది రాధ చెవి. కృష్ణ రాధ చెవిని అంటి అంటనట్టుగా పెదవులతో తాకి ముద్దు పెట్టుకున్నాడు. రాధ ఇలా పక్కన పడుకుంటే అతనికి జీవితం సంపూర్ణంగా శాంతి మందిరంగా ప్రేమ పల్లకిలా అనిపిస్తుంది.
రాధతో పెళ్లి అయిన వెంటనే జీవితంలోకి ఎంత అందం ఆనందం వచ్చాయి అనుకున్నాడు. రాధ గర్భవతి అయిన తర్వాత ఆ ఆనందం అందం ఇంకా 1000 రెట్లు పెరిగినట్టుగా అయింది. రాధలో ప్రత్యేకత అదే. ప్రతి చిన్న విషయం ఎంతో సుఖంగా ఆనందంగా అనిపించేలా చేస్తుంది. ఈ రాధని పొందిన తను ఎంత అదృష్టవంతుడు. కృష్ణకి అష్టైశ్వర్యాలు రాధే అనిపిస్తుంది. ఆ రోజు శుక్రవారం సాయంత్రం అయింది. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. రాధ జరీ చీర కట్టుకుని ముస్తాబు అయి పూలబుట్ట పట్టుకుని అతని దగ్గరికి వచ్చింది. ఏవండి, గుడికి వెళ్దాం, రాకూడదు అంది. కొత్తగా కడుతున్న హాస్పిటల్కి తీసుకురావాల్సిన సామాను జాబితా వ్రాసుకుంటున్న కృష్ణ తలెత్తి చూశాడు. ఆకుపచ్చ రంగులో వెంకటగిరి జరీ అంచు చీర కట్టుకున్న రాధ పచ్చటి పసిమి ఛాయతో మెరుస్తూ బంతి చెట్టు రెమ్మకి భారంగా ఉన్న ముద్దబంతి పువ్వులా ఉంది. తలంటి పోసుకొని వదులుగా వేసుకున్న జడలో కనకంబరాల మాల. 5వ నెల దాటిందేమో. రాధ పొట్ట ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటలా చూస్తున్నారు? నిన్నే. ఎందుకు ముద్దొస్తున్నావు? అసలు పగలు నిన్ను ఎప్పుడూ నేను సరిగ్గా చూడలేదు. ఇలారా. అతను చెయ్యి అందుకోబోయాడు. రాధ దూరంగా జరిగింది. గుడికి వెళ్తున్నానని చెప్పలేదు అంది. అయితే ఏమిటట? అతను అమాయకంగా అడిగాడు. మీరు గుడికి వస్తారా లేదా? నేనెందుకు? బాగుంది, నాకు తోడు. ఇలారా. అప్పటికి వంగి రాధ చేయి దొరకబుచ్చుకున్న అతను రాధని దగ్గరికి తీసుకొని రాధ పొట్టకి చెంప ఆనిస్తూ, ఇదిగో నా బంగారు కొండ. నాన్న బిజీగా ఉన్నాడు కానీ అమ్మతో గుడికి తోడు వెళ్ళిరా అమ్మా అన్నాడు చిలిపిగా. రాధ ఒక్క క్షణం కృష్ణ తల మీద చెయ్యి వేసి అతను మాటలు ఆనందంగా అనుభవిస్తున్న దానిలా అలాగే పరవశంగా నిలబడిపోయింది. బాబు తోడు వస్తున్నాడుగా, వెళ్ళిరా తలెత్తుతూ అన్నాడు. రాధ తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని వైపు చూసింది. రాధ, బాబు ఏమంటున్నాడు? నాన్న పనిలో ఉన్నారులేమ్మా, మనం వెళ్దాంరా అంటున్నాడు. వెరీ గుడ్, నా బంగారు తండ్రి. డాడీని అర్థం చేసుకున్నాడన్నమాట. నేను త్వరగా వచ్చేస్తాను. రాధ వెళ్ళబోయి ఆగింది. ఏమండి, మీరు పెట్టె సర్దుకుంటారేమో. ఇస్త్రీ బట్టలు మంచం మీద పెట్టాను, మీకు కావలసినవి తీసుకోండి అంది. అతను అలాగే అన్నట్టు తల ఊపాడు. రాధ వెళ్ళిపోయింది. వెనుక నుంచి రాధ అతనికి ఇంకా ఎంత అందంగా కనిపించసాగింది. అతను ఒక్క క్షణం కుర్చీలో వెనక్కి ఆనుకొని అలాగే కూర్చుండిపోయాడు. సృష్టిలో మాతృత్వం ఎంత తీయటి వరం. మగవాడికి తండ్రి అయ్యే అర్హత కలిగించే స్త్రీ ఎంత అపురూపం. ఇంకా కొద్ది నెలలు పోతే ఈ ఇంట్లో పసిపాప బోసి నవ్వులతో తప్పటడుగులు వస్తాయి. ఇంటికే కల వచ్చేస్తుందేమో ఇస్తుంటే అతని మనసు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంటే పితృగర్వంతో భాసిస్తోంది. కృష్ణ మళ్ళీ లిస్టు వ్రాసుకోసాగాడు. కొద్దిసేపైన తర్వాత అతను వ్రాయటం పూర్తి చేసి గదిలోకి వచ్చాడు. అక్కడ రాధ మంచం పక్కన చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులు అనేకం కనిపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు. అతను బట్టలు తీసుకుని పెట్టెలో సర్దుతున్నాడు. ఇంటలో బయట నుండి డాక్టర్ బాబు, డాక్టర్ బాబు అని అరుపులు వినిపించాయి. ఎవరు అని లేచి యువతలకి వచ్చేసరికి వీరయ్య పరిగెత్తుకు వచ్చాడు. డాక్టర్ బాబు, రాధమ్మకి యాక్సిడెంట్ అయింది. ఆ గిరిగాడు లేడు, స్కూటర్ మీద వస్తూ రాధమ్మని గుద్దేశాడు. బాగా దెబ్బలు తగిలాయి. చప్పున రండి. కృష్ణ కళ్ళ ముందు చీకట్లు కమ్మినాయి. అతను వీరయ్య వెంట పరిగెత్తాడు. రాధ మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఎవరిదో ముఖం కనిపిస్తోంది. ఆ ముఖం సరిగ్గా రూపు తెలియడం లేదు. మసకమసకగా ఉంది. చేయి ఎత్తి తడిపినట్టుగా చూసింది. రాధా? ఆ కంఠం కృష్ణది. అతను రాధ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. రాధా! అతని గొంతు వనకకుండా ధైర్యంగా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. నాకేమైంది? అస్పష్టంగా అడిగింది. రాధమ్మ తల్లి, శాంతమ్మ బావురుమంది. అమ్మ ఎందుకు ఏడుస్తుంది? నీరసంగా అడిగింది. ఏం లేదు. కృష్ణ పక్కకు తిరిగి ఆవిడని ఏడవద్దని సైగ చేశాడు. నాకేమైంది? నేనెక్కడున్నాను? నేను గుడికి వెళ్తున్నాను గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది. రాధ, నిద్రపో, మంచిదానివి కదూ బతిమిలాడాడు. గుడికి వెళ్తుంటే గిరి మోటార్ సైకిల్ మీద వచ్చాడు. నేను తప్పుకోబోయాను. అతను నా మీదకే స్పీడ్గా వచ్చాడు. నాకు పొట్టలో దెబ్బ తగిలింది. రాధ హఠాత్తుగా చేత్తో పొట్ట తడుముకుంది.
ఆ పుట్ట అప్పడంలా లోపలికి ఉంది. రాధ భయంగా కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది. బాబు, నా బాబు లేవబోయింది. ఏం చేస్తామే అమ్మా, నీకు తొలిచూలు దక్కే యోగం లేదు అంది శాంతమ్మ. రాధ కెవ్వున అరిచింది. రాధా, కృష్ణ గభాలన పట్టుకున్నాడు. రాధా, రాధా. కృష్ణ రాధని పొదివి గుండెలకి హత్తుకున్నాడు. ఏమండి, అబద్ధమని చెప్పండి, పీడకల అని చెప్పండి. రాధ ఏడుస్తుంది. నవ్వుతూ తుల్లుతూ గలగల పారుతూ ఊరికే జలపాతంలా ఉండే రాధ ఆ క్షణంలో వరద గోదారి అయిపోయింది. ఏడవకమ్మా, ఏం చేస్తాం, మన కర్మ అంది శాంతమ్మ. కృష్ణ సముదాయిస్తున్నాడు. అతని వశం కావటం లేదు. రాధ పిచ్చి పట్టిన దానిలా హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆనంద్ వచ్చాడు. ఇంజెక్షన్ తెచ్చి బలవంతంగా ఇచ్చాడు. కొద్ది క్షణాల్లో రాధ నిద్రలోకి జారిపోయింది. కృష్ణ రాధ మంచం పక్కన రాధ చెయ్యి పట్టుకొని అరచేతిలోకి తలదించుకొని కూర్చున్నాడు. అతని భుజం మీద చెయ్యి పడింది. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా ఆనంద్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు స్నేహ నిశ్చలంగా సానుభూతిగా ఉన్నాయి. కృష్ణ, ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకుంటే కానీ రాధకి చెప్పలేవు అన్నాడు. ఆనంద్, రాధకి నా ముఖం చూపించలేననిపిస్తోంది. బాబు పోయినందుకే రాధ ఇంత కుమిలిపోతోంది. ఈ ఆపరేషన్తో తను తల్లి కావటానికి వీల్లేదని తెలిస్తే రాధ బ్రతుకుతుందా అనిపిస్తోంది. బిడ్డలు పుట్టే యోగ్యత లేదు కాబట్టే మా ఇద్దరికీ పిల్లలంటే అంత ఇష్టం అనిపించిందేమో. మేమిద్దరం చాలా దురదృష్టవంతులం. కృష్ణ కంఠం వణికింది. ఆనంద్ చెయ్యి కృష్ణ భుజం మీద సానుభూతిగా అమిరింది. కృష్ణ, ఈ దుర్వార్త రాధకి తెలియనీయవద్దు. తెలిస్తే రాధ గుండె పగిలిపోతుంది. రాధ మళ్ళీ గర్భం ధరించకూడదు. నువ్వు ఆ జాగ్రత్తతో ఉండు. రాధకి ఈ విషయం ఎప్పటికీ తెలియదు. కృష్ణ అవును అన్నట్టు చూశాడు. అవును, ఈ దావానలం తన గుండెల్లోనే దాచుకోవాలి. రాధకి తెలియకూడదు. తన కంఠంలో ప్రాణం ఉండగా రాధకి తెలియనీయకూడదు. సోమయ్య, నువ్వు రాధకి దెబ్బ తగిలినప్పుడు అక్కడే ఉన్నావుగా. రాధను గిరి స్కూటర్తో ఢీకొట్టడం కల్లారా చూశానని చెప్పావుగా. నువ్వు పోలీసుల దగ్గర సాక్ష్యం చెప్పాలి అన్నాడు కృష్ణ. పోలీసుల మాట వినగానే సోమయ్య ముఖం వెలవెలపోయింది. చేతులెత్తి కృష్ణకి దండం పెడుతూ, డాక్టర్ బాబు, మీరు పెద్దోళ్ళు, మీ గొడవల్లోకి మా బీదాలని లాగకండి. ఆ దయానిధి గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో మళ్ళీ మా సాల్తీలు కనపడవు. నా 10 ఎకరాల కొండ్ర ఆయనకి తాకట్టు ఉంది. మీరు నన్ను క్షమించాలి. నేను ఏ పోలీస్ స్టేషన్కి రాను అనేసి వెళ్ళిపోయాడు. కృష్ణ చిరాగ్గా చూస్తూ నిలబడిపోయాడు. రాధకి గిరిమూలంగా యాక్సిడెంట్ అయ్యి గర్భస్రావం అయినప్పటినుంచి అతనికి పిచ్చి పట్టినంత ఆవేశంగా ఉంది. ఆ దుర్మార్గుడిని జైలుకు పంపే వరకు అతని మనసు శాంతించేటట్టు లేదు. అతను గిరి మీద కేసు పెట్టాడు. పోలీసులు సాక్ష్యం కావాలన్నారు. కృష్ణ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉన్న సోమయ్యని, భీముడిని, రంగయ్యని అడిగాడు. భీముడు, రంగయ్య ఇంట్లో ఉండి కూడా ఆడాళ్ల చేత లేదనిపించి ముఖాలు చాటివేస్తే సోమయ్య నిర్మోహమాటంగా దయానిధి గారికి ఎవరు సాక్ష్యం చెప్పి ఊరిలో బ్రతకలేరని తన మనసులో మాట చెప్పేశాడు. కృష్ణకి ఈ ఆశాభంగం ఇంకా వెర్రెత్తించేట్టు అయింది. వీళ్ల కోసమేనా తను అన్నీ వదులుకొని ఈ ఊరిలో స్థిరపడదలిచాడు? తనకి అన్యాయం జరిగితే చూసి కూడా చూడనట్టు ఊరుకుంటున్న వీళ్ల కోసమేనా తను రాత్రింబవళ్ళు అంత శ్రమ పడుతున్నాడు? వీళ్ల కోసం హాస్పిటల్, రోడ్డు కావాలని, స్కూలు కావాలని గవర్నమెంట్ దగ్గరికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. అతనికి చెప్పలేనంత విరక్తి అనిపించింది. రాధని చూస్తుంటే అతని కడుపు తరుక్కుపోతోంది. నిద్రాహారాలు లేనట్టుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. పోయిన గర్భం గురించి నేలపాలైన ఆనందపు పంటని గుర్తుకు తెచ్చుకొని కుమిలి కుమిలి ఏడుస్తోంది. పోయిన బిడ్డకే రాధ అంత ఏడుస్తోంది. తనకి ఇక పిల్లలు పుట్టరని, పుడితే చాలా ప్రమాదమని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిచ్చిదే అయిపోవచ్చు. రాధని సముదాయించటం, అనునయించడం అతనికి ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పటికి కూడా అన్నం తనంతట తాను తినదు. కృష్ణ దగ్గర కూర్చొని బలవంతంగా తనే కలిపి తినిపిస్తే 2 మెతుకులు కొరుకుతుంది. ఏమండి, మన పాప అంటూ గుర్తు తెచ్చేసుకొని ఏడుస్తోంది. నిద్రలో ఒక్కోసారి కెవ్వున కేక పెట్టి లేస్తుంది. భయంగా చూస్తుంది. పుట్ట పట్టుకొని నా పాప అంటుంది.
రాధని గుండెలకి చేర్చుకొని సముదాయిస్తాడతను. అనునయంగా చిన్న పిల్లల్ని లాలించినట్టుగా ఏదో చెప్పగా ఎప్పటికో నిద్రపోతుంది. గిరికి శిక్ష పడినట్టయితే అతనికి కాస్తైనా మనశ్శాంతిగా ఉండేదేమో. తనకి ఇంత అన్యాయం చేసినా అతనిని ఏమీ చేయలేకుండా ఉన్నాడు. అతను ఏమీ ఎరగని వాడిలా, పూలరంగడిలా మరింత ధీమాగా ఊరంతా దర్జాగా తిరుగుతున్నాడు. కృష్ణకి గిరి అన్నా, ఆ ఊరన్నా, ఆ ఊరి ప్రజలన్నా మహా విపరీతమైన చిరాకు వేస్తోంది. అసహ్యం అనిపిస్తోంది. అతని మనసు బాధగా, అవమానంగా, రంపపు కూతగా ఉంది. కృష్ణ ఆ రోజు ఇంటికి రాగానే ఆనంద్తో నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ మాట వినగానే ఆనంద్ తుల్లిపడ్డట్టు చూశాడు. అదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. రాధని ఈ ఊరు నుంచి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్లటం నయమనిపిస్తోంది. గాలి మార్పే అనుకుంటే 10 రోజులు సెలవు మీద వెళ్ళిరా. నాకీ ఊరిలో ఉండాలని అనిపించలేదు. శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతున్నాను. అదేమిటి కృష్ణ ఆతురతగా అడిగాడు. కృష్ణ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. ఆ కళ్ళలో విరక్తి తొణికిసలాడుతోంది. నేను ఈ ఊరిలో ఉండిపోవాలని, ఈ ఊరికే అంకితం అయిపోవాలని, నా సంసారం ఇక్కడే పెరిగి పెద్దవాలని, నా తనువు ఇక్కడే తెల్లారాలని ఎన్నెన్ని కలలు, సుమధుర స్వప్నాలు కన్నాను. ఆ స్వప్నాలని ఈ ఊరి వాళ్ళు నేల రాశారు. నాకు ఒక అన్యాయం జరిగితే ఇది అన్యాయమని ధైర్యంగా నా తరపున నిలబడి చెప్పలేకపోయారు. ఈ స్వార్థపరుల కోసం, పిరికి వాళ్ల కోసం నేనెందుకు కష్టపడాలి? నా విలువే వాళ్ళకి తెలియనప్పుడు నేను ఇక్కడ ఎందుకుండాలి? వాళ్ళ దృష్టిలో నేను పొట్టకూటు కోసం వచ్చిన డాక్టర్ని. ఆఫ్టర్ ఆల్ అంతే. అతని కంఠం ఆవేశంతో కంపించింది. నేను ఈ ఊరిని, ఈ ప్రజలని ప్రేమించాను. కానీ వాళ్ళు నాకిచ్చిందేమిటి? ఈ తిరస్కారం నేను భరించలేకపోతున్నాను. కృష్ణ గుండెల మీద చేయి వేసుకుని రాసుకున్నాడు. సీతాలుని వీళ్ళు హత్య చేశారు. అది హత్య అనే విషయం నేను బయటికి తెచ్చాననేగా ఆ దయానిధి పంతం. నా నిజాయితీ కోసం పుట్టబోయే బిడ్డ బలి అయింది. నా ప్రాణం లాంటి రాధ చావబోయి బ్రతికి బయటపడింది. నేను ఈ ఊళ్ళో ఉంటే ఆ దయానిధి లాంటి వాళ్ళకి ఎదురు తిరుగుతాను. తిరగకుండా నేను ఉండలేను. ఈ ఊరి ప్రజలకి, వాళ్ళకి ఎదురు చెప్పే ధైర్యం లేదు. అసలు మనిషి నిజాయితీగా బతకాలనుకోవటమే ఒక మహాపరాధమని తెలుసుకున్నాను. మన చుట్టూ ఏ అఘాయిత్యాలు, ఏ దురాగతాలు జరుగుతున్నా మనం కళ్ళు చెవులు లేని వాళ్ళలా ప్రవర్తించి మన మానాన మనం పోవాలి. ఇంకో బిడ్డ పుడితే తర్వాత కూలుకుంటుందనే ఆశ కూడా లేదు. రాధకి బిడ్డ పుట్టకూడదు. ఇది రాధకి తెలియదు. అదృష్టవంతురాలు. ఈ సత్యం నా గుండెల్లో ఎప్పటికీ ఆరని జ్వాలలా మండుతూ ఉంటుంది. బిడ్డలు అంటే మా ఇద్దరికి ఎంతో ఇష్టం. పిల్లల గురించి ఎన్నెన్నో కలలు కన్నాం. మా ఇద్దరి కల కలగానే మిగిలిపోయే స్థితి వచ్చింది. రాధని ఈ విషయం నుంచి మరిపించటానికి నేను ప్రయత్నించాలి. అందుకే నేను సిటీ వెళ్ళిపోతున్నాను. ఆనంద్, నేను ఇంకే ఆశాభంగమైనా సహించగలిగేవాడినేమో. కానీ పిల్లల విషయంలో అతను కుర్చీలో కూలబడి చేతుల్లో ముఖం దాచుకున్నాడు. కృష్ణ ఆనంద్ దగ్గరగా వచ్చి కృష్ణ భుజం మీద చేయి వేశాడు. నీకేమని ధైర్యం చెప్పాలో నాకు తోచడం లేదు. నాకేమని చెప్పావో నువ్వు గుర్తు తెచ్చుకో. స్వవిషయంలో జరిగిన ఒక నిరాశ మూలంగా డాక్టర్ తన కర్తవ్యం మర్చిపోకూడదు. నువ్వు డాక్టర్వి కృష్ణ, నువ్వు డాక్టర్వి. కృష్ణ కొద్దిసేపటికి తనని తాను సంభాళించుకున్నాడు. అవునన్నట్టు తలూపాడు. భారంగా లేస్తూ, అవును, నేను డాక్టర్ని. యూఆర్ కరెక్ట్, నేను డాక్టర్ని. వ్యక్తిగత సమస్యలు నన్ను నిరాశపరచకూడదు. వాటి ప్రభావం నాలోని డాక్టర్కి నిస్పృహ తెప్పించకూడదు. అందుకే ఆనంద్, నేను సిటీ వెళ్తున్నాను. ఆ మహానగరంలో ఇక్కడ ఈ పల్లెటూరులో కంటే ఎక్కువ మందికి వైద్యం చేయొచ్చు. అతను చేతులు చూసుకుంటూ అన్నాడు. ఈ చేతులు ఎంతమందో బాధాపీడితులకి సేవ చేయాలి. ఎందుకంటే నా బిడ్డలు అనే వాళ్ళని ఎత్తుకొని లాలించే అర్హత వీటికి లేదు కాబట్టి. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధ చిక్కిపోయింది. ఆ కళ్ళలో కాంతి, బుగ్గల్లో నునుపు తగ్గింది. రాధని చూడగానే కృష్ణ చిత్రంగా క్షణంలో మారిపోయాడు. అతనిలో అదివరకటి నిస్పృహకి ముసుగుపడిపోయింది. అతనికి ముఖంలోకి అమితమైన హుషారు వచ్చేసింది. రాధని చూడగానే ఎదురు వెళ్తూ, రాధా, నీకు శుభవార్త అన్నాడు. ఏమిటండి అది?
మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్ మకాం మార్చేస్తున్నాం. హైదరాబాదా? ఎందుకండి? నాకు ఈ ఊళ్ళో ఉండి ఉండి బోరుగా అనిపిస్తోంది రాధా, చేంజ్ కావాలనిపిస్తోంది. ఆనంద్ కూడా అన్నాడు. అవును చెల్లాయ్, కృష్ణ హైదరాబాద్లో మంచి డాక్టర్గా ఇంకా ఎక్కువ మందికి సేవ చేయవచ్చుననుకుంటున్నాడు. ఏమంటావ్? రాధ నీరసంగా నవ్వి, ఏమంటానన్నయ్య, నేను అంటూ వేరే ఉంటేగా ఇంకో అభిప్రాయం రావటానికి. ఆయన మాటే నా మాట కూడా. వెరీ గుడ్, భార్య అంటే అలా ఉండాలి, రాధ చేయి నొక్కుతూ అన్నాడు కృష్ణ. అతని కళ్ళలో రాధ హైదరాబాద్ ప్రయాణానికి అభ్యంతరం చెప్పకపోవటం పెద్ద రిలీఫ్ కనిపించింది. కృష్ణ హైదరాబాద్ వచ్చేశాడు. పద్మ సాయంతో ఇల్లు చిన్నదైనా వసతి గలదే దొరికింది. అతని జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. బ్రతుకు తెరువులాట మళ్ళీ ప్రారంభమైంది. డాక్టర్గా తన ఉనికిని తెలియజేసుకోవటానికి అతనికి మళ్ళీ విశ్వ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. రాధ ఉన్నంతలో సంసారం ఎంతో పొదుపుగా చేస్తోంది. ఆర్థిక సమస్యలు ఉన్నా అన్యోన్యత వీడని ఇద్దరి దాంపత్యంలో అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నారు. కృష్ణ రాధని తీసుకుని ఊరంతా చూపించాడు. స్కూటర్ వెనుక అతని వెనుక కూర్చొని వెళ్తున్న రాధకి ఏ బజారులో ఏ సందులో ఎక్కడ చూసినా అసంఖ్యాకంగా డాక్టర్ల బోర్డులే కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా చాలామంది డాక్టర్లుగా ఉన్నారు. ఈ ఊరిలో మనకేం డబ్బులు వస్తాయండి అంది నిరాశతో. అదృష్టం బాగుంటే ఎక్కడున్నా వస్తాయి. కృష్ణ రాధ మెడ చుట్టూ చేయి వేసి, రాధాదేవి గారు, తమరు డబ్బుల గురించిన ఆలోచన మానేసి ఈ కృష్ణుని గురించిన ఆలోచన చేయండి అనేవాడు. ఈ రాధకి ఈ కృష్ణుడు తప్ప ఇంకో లోకమే లేదండి దొరగారు అనేది రాధ. ప్రాక్టీస్ ఒత్తిడి లేకపోవడం వల్ల కృష్ణ రాధ వెంట వెంట తిరిగేవాడు. రాధ వంట చేస్తుంటే నేను బియ్యం ఏరిస్తాను రాధా అనేవాడు. చాలండి, మీరు ప్రాక్టీస్ పెరిగితే ఎలాగూ రెస్ట్ దొరకదు, ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి అనేది. రాధ ఒకసారి బజారు నుంచి సామాను తెచ్చింది. కృష్ణ కుర్చీలో కూర్చొని చదువుకుంటున్నాడు. రాధ అతని వెనుకగా వచ్చి కళ్ళు మూసుకోండి అంది. అన్యాయం, నిన్ను చూసి అరగంట అయింది, ఎదురుగా వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటున్నావా అన్నాడు అతను కినుకగా. అబ్బా, మూసుకోమంటుంటే ఎందుకో చెప్పు, మీకో మంచి అందమైనది చూపిస్తాను. చూసిన తర్వాత మీరు అద్భుతం రాదా అనకపోతే నా చెవికు కోయించుకుంటాను. అతను నిజంగానా అన్నట్టు చూశాడు. నిజంగా అన్నట్టు చూసింది రాధ. కృష్ణ కళ్ళు మూసుకున్నాడు. ఏదో కాగితం చప్పుడు అయింది. ఇప్పుడు తెరవండి అంది. కృష్ణ తెరిచాడు. అతని ఎదురుగా ముద్దులు మూటగట్టే ముఖంతో ఎత్తైన పాల బుగ్గలతో నోట్లో వేలు పెట్టుకుని చిరునవ్వులు నవ్వుతున్న బాబు క్యాలెండర్లో నుంచి నవ్వుతున్నాడు. ఎలా ఉన్నాడు అంది హుషారుగా. తను కూడా మురిపంగా చూస్తూ చాలా బాగున్నాడు. రాధ అతని పక్కగా వచ్చి తను కూడా క్యాలెండర్ చూస్తూ, ఏవండి, మన బాబు ఉంటే అచ్చు ఇలాగే ఉండేవాడు కదూ అంటుండగానే రాధ కళ్ళల్లో జలజల నీళ్లు ఉబికి వచ్చినాయి. రాధ అతను చప్పున రాధని దగ్గరికి తీసుకున్నాడు. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ గాద్గదికంగా అంది, ఏవండి, ఒకసారి గర్భం పోతే మళ్ళీ వెంటనే వస్తుందని అమ్మ చెప్పింది. 6 నెలలు అయినా నాకు ఆ అదృష్టం ఇంకా దక్కలేదేమండి. కృష్ణ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. రాధా, మనం దేనికైనా మరీ మరీ ఎదురు చూస్తామనుకో, అది దొరకడం ఆలస్యం అవుతుంది. ఆ సంగతి నీకు తెలియదా? రాధ అవునన్నట్టు తలూపింది. ఏమిటోనండి, ఈ డాక్టర్లు అన్నీ కనిపెడుతున్నారు కానీ ఆడదానికి గంటల్లో పిల్లలు పుట్టే మార్గం చూపట్లేదు. పిచ్చి రాధ. అతను రాధ తలని గుండెలకి నొక్కుకున్నాడు. కృష్ణ కళ్ళు విషాదంగా అయినాయి. ఆ భయంకర సత్యం రాధకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? గుండెలు పగిలిపోతాయేమో. రాధకి తెలియకూడదు. తన కంఠంలో ప్రాణం ఉండగా తెలియకూడదు. కృష్ణకి ఎవరో ఇంటికి వస్తుండటం కనిపించింది. రాధ, ఎవరో వస్తున్నట్టున్నారు, పేషెంట్ అయి ఉంటారు చూసి అన్నాడు. రాధ కళ్ళు తుడుచుకొని వెళ్ళింది. తలుపు తీసింది. డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారా అమ్మా? ఉన్నారండి, రండి కూర్చోండి. రాధ ఆయనకి సకల మర్యాదలు చేసింది. లోపలికి వెళ్ళి కృష్ణతో, ఇదిగో ఆయన మన మొదటి పేషెంట్, జాగ్రత్తగా చూడండి అంది. కృష్ణ తలూపి యువతల గదిలోకి వచ్చాడు. కృష్ణ ఆయనకి ఎదురుగా కూర్చుంటూ, చెప్పండి. ఏమిటి అన్నాడు. పెద్ద బాధేనండి, ఎవరూ ఆర్చేవారు తీర్చేవారు కనిపించటం లేదు అన్నాడాయన దీనంగా చూస్తూ. చెప్పండి
ముందు లక్షణాలు చెబితే, లక్షణాలేమిటి నాయనా, లక్షణం లాంటి అమ్మాయి ఉంది, 25 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి కాలేదు. అది సరే, మీ బాధ చెప్పండి. అదేనయ్యా నా బాధ, కంటికి నిద్ర రాదు, అన్నం సహించదు, అదే దిగులు. నేను డాక్టర్నండి, మీకేదైనా వ్యాధి వస్తే నయం చేయగలను కానీ, కృష్ణ చిరాగ్గా అన్నాడు. మా అమ్మాయి పెళ్లి కూడా నువ్వు చేయగలవు నాయనా. నీవెరిగిన పద్మ అనే పిల్ల ఉందట, వాళ్ళ మరిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడట. కృష్ణ అప్పటికే లేచాడు. 1 నిమిషం అంటూ లోపలికి వచ్చాడు. రాధా అంటూ పిలిచాడు. ఏమిటండి, ఆయనకి ఏం వ్యాధట? కూతురు పెళ్లి కాని తండ్రులకి వస్తుందే బెంగ అని, ఆ మహావ్యాధితో ఆయన బాధపడుతున్నాడు. ఆయన పేషెంట్ కాదు, పెళ్లి సంబంధం కోసం వచ్చాడు. నా కేసు కాదు, నీ కేసు, వెళ్ళు అన్నాడు. రాధ ముందు గదిలోకి వెళ్ళింది. కృష్ణ పడగ్గదిలోకి వచ్చాడు. మంచం మీద కూర్చున్న అతనికి ఎదురుగా గోడకి నవ్వుతున్న బాబు క్యాలెండర్ కనిపించింది. ఆ క్యాలెండర్ ఆ గదికే అందం తెచ్చినట్టుగా ఉంది. అతను గాఢంగా నిట్టూర్చాడు. కృష్ణ సీతాలు ఇచ్చిన మూలికలు కామెర్ల వ్యాధికి ఎలా పనిచేస్తాయో థీసిస్ వ్రాస్తున్నాడు. రాత్రి నిద్రపోయే వరకు అదే వ్రాస్తూ అవతల గదిలో కూర్చుండిపోయేవాడు. రాధ ఒక్కోసారి వచ్చి అతనికి ఎదురుగా కూర్చునేది. ఏం నిద్ర రావడం లేదా? వ్రాస్తూనే అడిగాడు. వెళ్ళి పడుకో, అదే వస్తుంది. అతను వ్రాయటంలో మునిగిపోయేవాడు. కొద్దిసేపటికి చించిన కాగితపు ముక్కలు అతని నెత్తి నిండా ఒంటి నిండా జలజలా రాలినాయి. అతను తలెత్తకుండానే రాధా అల్లరి చేయకుండా వెళ్ళి పడుకో అన్నాడు. అతని కంఠం మందలింపుగా ఉండటం చూసి రాధ బుంగమూతి పెట్టుకుంది. అవతల గదిలోకి వెళ్ళి లేని దగ్గు తెచ్చిపెట్టుకుని దగ్గసాగింది. అతను అది విని ఏమిటా దగ్గు అన్నాడు. బాగుంది, నిద్ర రావటం లేదు, దగ్గు వస్తోంది, నేనేం చెయ్యను అంది. అక్కడ దగ్గుమంది ఉంది, వేసుకో. రాధ చెరచెరా లేచి వచ్చింది. ఏమండి, అతని చేతిలో పెన్ లాగేసుకొని, నాకేం తోచడం లేదు, బోరు కొట్టి చస్తున్నాను తెలుసా? అతను రాధని చూశాడు. నన్నేం చేయమంటావు చెప్పు. పిల్లలైనా పుడితే వాళ్లతో కాలక్షేపమైనా ఉంటుంది. పగలు మీరెటెటో వెళ్తారు, నాకు ఏం తోచదు. రాత్రి మీరున్నా నేను ఒంటరిగానే ఉంటాను. కృష్ణ రాధని దగ్గరికి తీసుకున్నాడు. రాధ బాధ అతనికి అర్థమైంది. దానికి జవాబు చెప్పే స్థితిలో అతను లేడు. అందుకే అన్నాడు, రాధా, నువ్వు మహిళా సమాజానికి సెక్రటరీ కాకూడదు, అప్పుడు బోలెడంతా కాలక్షేపం అవుతుంది. బాగుందండి, మహిళా సమాజానికి సెక్రటరీ అంటే మాటలా? దానికి కారులుండాలి, మేడలుండాలి, ఇంట్లో వంట మనిషి ఉండాలి, చేతి నిండా డబ్బులుండాలి. అవన్నీ మనకెక్కడి నుంచి వస్తాయి? అయినా ఆ గోలంతా ఎవరికి కావాలట? కృష్ణ జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. రాధకి కూడా తనకి కాలక్షేపం కావాలి, ఊపిరాడని పనులు ఉండాలి. అప్పుడు గాని ఆ పిల్లల నుంచి ధ్యాస మల్లదు. రాధకి తను ఇటు పిల్లల్ని ఇవ్వలేడు, అటు కాస్తైనా కాలక్షేపం కల్పించే స్తోమత అతనికి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన సంపాదన అంతంత మాత్రంగానే ఉండిపోయింది. ఇంటి అద్దె 2 నెలలు బాకీ ఉండిపోయింది. మధ్యాహ్నమే ఇంటాయన వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయాడు. అతని కళ్ళ ముందు ఉదయం జరిగిన సంఘటన మెదిలింది. అతను 10 గంటల వేళ బజారుకి వెళ్ళి సైకిల్ మీద తిరిగి వస్తున్నాడు. వీధిలో ఒక అతను స్కూటర్ మీద నుంచి పడ్డాడు. అక్కడ కూడిన జనంలోకి వెళ్ళి తను ఆ వ్యక్తిని చూడబోయాడు. ఆ గుంపులో ఉన్న ఒక అతను, ఈ డాక్టరేం డాక్టర్రా, సైకిల్ వేసుకుని వీధుల వెంట తిరుగుతున్నాడు. ఇట్లాంటి ప్రాక్టీస్ లేని కుర్ర డాక్టర్ల దగ్గరికి వెళితే లేని రోగాలు చెప్పి డబ్బులు జలగల్లా పీల్చేస్తారు. అదిగో ఆ మేడకి బోర్డు లేదు, ఆ ఎఫ్ఆర్సి ఆయన దగ్గరికి తీసుకువెళ్దాం, ఆయన బాగా చూస్తాడు అన్నాడు. మిగతా వాళ్ళు కూడా అవునన్నారు. దెబ్బలు తగిలిన అతను కూడా కృష్ణని తిరస్కారంగా చూసి మేడవైపే వెళ్ళాడు. కృష్ణ ఇంటికి వచ్చేశాడు. ఎందుకో కాని అతనికి తీరని అవమానం జరిగినట్టు మనసు కుతకుతలాడిపోతోంది. అవును, ఈ జనంలో చాలామందికి అంతే. డాక్టర్కి ఎంత డబ్బుంటే అంత గొప్ప డాక్టర్ అని నమ్మకం. ఆ డబ్బు ఎలా సంపాదించింది వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది విద్య కాదు, ఆర్భాటం. ఏమిటండి అలా కూర్చున్నారు? రాధ వచ్చింది. కృష్ణ జరిగిందంతా చెప్పాడు. రాధ ఒక చిరునవ్వుతో అతని బాధని తోసిపారేసింది. మూర్ఖులు, తెలియని వాళ్ళు ఏదో అంటే మీరెందుకు బాధపడతారండి? ఈరోజు కాకపోతే ఇంకా కొన్నాళ్ళకైనా మీ ప్రాక్టీస్ తప్పక పెరుగుతుందని నా నమ్మకం.
పెరగకపోయినా పర్వాలేదు, మన ఇల్లు గడిచిపోయేటంత డబ్బు మనకి వస్తే చాలు. మనుషులకి సంతృప్తికి మించిన ఆనందం ఇంకేదీ లేదండి అంది. ఆ మాటలు అతనికి చాలా స్వాంతన కలిగించాయి. రాధ ఎంత మంచిది, అందరి భార్యల్లా ఇంట్లోకి అవి కావాలి ఇవి కావాలి అని వేధించదు. అష్ట ఐశ్వర్యాలు ఉన్నంత ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ. ఈ రాధని తను సుఖపెట్టాలి, రాధ కోసమైనా డబ్బు సంపాదించాలి. కృష్ణ భైరవి అపార్ట్మెంట్స్ దగ్గరున్న కూలివాడలో పేషెంట్స్ని చూసి కిట్ తీసుకుని వస్తున్నాడు. పరధ్యాసగా వస్తున్న అతని పక్క నుంచి రివ్వున ఒక కారు రాకెట్లా దూసుకుపోయింది. అదెంత వేగంగా మెరుపులా పోయిందో అంత వేగంగాను రివ్వున వెనక్కి తిరిగి వచ్చి కృష్ణ దగ్గరగా ఆగింది. అందులో నుంచి ఖరీదైన సూటులో ఫ్యాషన్గా ఉన్న కళ్లద్దాలతో ఒక యువకుడు దిగి కృష్ణ వైపుకి వచ్చాడు. హాయ్ కృష్ణ, అతను చేయి చాస్తూ పలకరించాడు. కృష్ణ క్షణంసేపు అయోమయంగా చూసిన వెంటనే అత్యంత ఆనందంగా చూస్తూ మురళి నువ్వా అన్నాడు. ఏమిటి గ్రామోద్ధారకుడు ఇట్లా సిటీ రోడ్లు కొలుస్తున్నాడు, ఈ ఊరెప్పుడు వచ్చావురా? వచ్చి 4 నెలలకి పైగానే అయింది అన్నాడు కృష్ణ. ఇంకా ముందు ముందు కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.